ప్రభు మనలను తీసుకుని వచ్చినందుకై నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన డెలిగేట్స్, కొంతమంది నిలిచి ఉన్న సహోదరులను బట్టి, సోదరులను బట్టి వందనాలు. మరి ఈ దినాల్లో మీతో కలిసి ఇలా సహవాసం కలిగి ఉండేందుకు దేవుడు అనుగ్రహించిన కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్న సహోదరుడు ఆనంద్ విజయ్ కుమార్ గారికి, వారితో ఉన్న సంఘము, కుటుంబం, జతపని వారికి నేను వందనాలు చెల్లిస్తూ, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15-16 వచనాలు ఇలా ఉన్నాయి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కాన్ఫరెన్స్లో చివరి సందేశం వినేందుకు మేమంతా నీ సన్నిధిలో కూర్చున్నాం. మా అక్కర కొలది, మా అవసరమును బట్టి మాకు మీరు అందించదలచిన నీ వాక్య వర్తమానమును అనుగ్రహించి, ఒక మంచి తీర్మానంతో మేము ఈ చోటుని విడిచి వెళ్ళడానికి, మరి ఏర్పాట్లన్నీ మేము వాడుకోవడానికి అనుమతించిన స్థానిక సంఘం నాయకత్వానికి, పెద్దలకు, సేవకులకు మేమెంతో వందనస్తులం. వారిని కూడా దీవించండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడదలిచిన నీ మాటలన్నీ మీరే మాకు అందించమని, నేర్పించమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ ప్రపంచంలో చాలా నిష్ఠతో బ్రతికేవారు ఎవరు? ఈ ప్రపంచంలో చాలా నిష్ఠతో బ్రతికేవారు ఎవరు అని ప్రశ్నిస్తే యోధా మతస్థులే అనేది మనం చెప్పుకోవలసినటువంటి సత్యం. ఈ ప్రపంచంలోనే అతి నిష్ఠ గలవారు యోధా మతస్థులు. వారు అంత నిష్ఠతో బ్రతకడానికి గల కారణం దేవుడు వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంస్కారపు ఆజ్ఞలను వారు పాటిస్తూ, అలాగనే సాంఘిక చట్టాలను వారు పాటిస్తూ, అలాగనే నైతిక చట్టాలను కూడా వారు పాటిస్తూ, పౌర చట్టాలను కూడా పాటిస్తూ, చివరకు ఆహార చట్టాలను కూడా పాటిస్తూ, వారి జీవితంలో ప్రతి అడుగు వారు బ్రతకవలసిన తీరు వ్రాయించి దేవుడు వారికి ధర్మశాస్త్రంగా అనుగ్రహించిన కారణం చేత మిట్టొక ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉండగా, ఇవన్నీ పాటించే విషయంలో వారికంటూ ఒక ఆసక్తి ఉన్న కారణం చేత వారు చాలా నిష్ఠగా బ్రతుకుతారు అని ఇక వేరుగా చెప్పుకోనక్కర్లేదు. అయితే యోధా మతానికి ఉన్న నిష్ఠంతా మనం ఒకే చోట చూడాలి అని అనుకుంటే, ఆ నిష్ఠంతా ఒక దగ్గర కనబడేది అపోస్తలుడైన పౌలు దగ్గరైనట. ఆయనే చెప్పుకున్నాడు, యోధా మత ఆచారాలలో నిష్ఠగా బ్రతకడంలో నా సమాన వయస్కులు ఎవరు నా వంటి వారు లేరు. ధర్మశాస్త్రం వలన వచ్చే నీతి కొరకు ప్రాకులాడుతూ
నేనంత నిష్టగా బ్రతికాను అని ఆయనే వ్యక్తిగతంగా సాక్ష్యమిచ్చి దానిని ఆయా పత్రికల్లో వ్రాశారు. ముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కనుక యోధా మతస్థులకున్న నిష్ఠ అంతా పౌల్లోనే కనబడుతూ ఉంటే మరొక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో చాలా పౌరుషం ఉన్నవారు ఎవరు అని అంటే ప్రపంచమంతా ఒప్పుకునేది ఒకటే, ఈ ప్రపంచంలో చాలా రోషము పౌరుషము గలవారు ఎవరంటే రోమీయులే. రోమా చక్రవర్తికి చాలా పౌరుషం, రోమా సైనికులకి చాలా పౌరుషం, చివరికి రోమా గుర్రాలకు కూడా పౌరుషమేనట. ఎదురుగా అగ్నిమంటలు కనబడుతున్న ఒక లోయ కనబడుతూ ఉన్న సైన్యాధికారి ఆదేశించాలే కానీ ఆ గుర్రాలన్నీ వెళ్ళి ఆ లోయలన్నీ పడిచేస్తాయి, అగ్నిమంటలోకైనా పోయి దూకుతాయి. కారణం ఏంటనంటే ఆ గుర్రాలకే రోషం, ఆ గుర్రాలను పెంచిన సైనికులకే రోషమే, ఆ సైనికుల్ని కలిగిన చక్రవర్తి కూడా చాలా రోషం ఉన్నవాడే. అయితే రోమీలకున్న రోషమంతా ఒకే దగ్గర చూడాలి అని మనం అనుకుంటే అది అపోస్తలుడైన పౌలు దగ్గరే చూడవచ్చట. ఆయన చాలా ప్యాషనెట్ వన్, చాలా రోషం ఉన్నవాడు. తను తీసుకున్నటువంటి నిర్ణయానికి, తీర్మానానికి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా దూసుకుని పోయేవాడే తప్ప స్తంభించిపోయి ఆగేవాడు కాదు. ఒకసారి ఆయన రాస్తూ అంటాడు, అపాయాలు మాకు వచ్చాయి, అలాగని ఉపాయాలు లేని వారం కాము. మేము శ్రమపడవలసి వచ్చింది, నేను శ్రమపడినా ఇరికించబడిన వాడిని కాదు, నేను తరమబడుతున్న దిక్కులేని వాడిని కాదు, పడద్రోయబడుతున్న నశించిన వాడిని కాదు. ఏ సువార్త సత్యమైతే దేవుడు నాకు అప్పగించాడో ఆ సువార్త సత్యాన్ని అందించే విషయంలో నా ప్రాణమును కూడా నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదు, ఇది పౌలు చెప్పిన మాటలే. 2 కొరింథీ 4వ అధ్యాయం 8-9 వచనాలలో ఆ మాట అన్నాడు. తరువాత ఆయనే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు నాకు అప్పగించిన ఈ కృపాసువార్తను ప్రకటించడంలో, నా పరుగును నేను కడముట్టించడంలో నా ప్రాణమును నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోను అన్నాడు. ఈ వచనాలను బట్టి ఈ పౌలుకు రోమీయులకు ఉన్నంత రోషం ఉందా అన్నట్టుగా ఉందంట ఆయన జీవితం. ఇప్పటికే 2 మాటలు చెప్పాను. యోధా మతానికి ఉన్న నిష్టంతా పౌలులోనే చూడొచ్చు, రోమీయులకున్న రోషమంతా కూడా పౌలులోనే చూడొచ్చు. అలాగనే ఈ ప్రపంచంలో చాలా జ్ఞానం గలవారెవరు అంటే గ్రీసు దేశస్థులే అని అందరం ఒప్పుకోవలసిన మాటే. కానీ గ్రీసు దేశస్థులకు జ్ఞానం ఉంటే ఉండని కానీ అలాంటి అంతకంటే గొప్ప జ్ఞానం ఎవరిలోనే ఉంది అని అంటే మళ్ళీ పౌల్లోనే ఉందనే చెప్పచ్చు. ఎవడి గ్రీసులకున్న జ్ఞానమంతా ఈయనలోనే చూడొచ్చు, రోమీలకున్న పౌరుషమంతా ఈయనలోనే చూడొచ్చు, యూదులకున్న నిష్టంతా ఈయనలోనే చూడొచ్చు. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన గురించి ఒక 2 మాటలు బరితిగించి చెప్పాలనుకుంటున్నాను. బరితిగించి అని అంటే బైబిల్లో లేవు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే బైబిల్ ఎరిగిన వారు భూమి మీద అందరికంటే గొప్ప జ్ఞానవంతుడెవరు అని అడిగితే ఇక తడుముకోకుండా చెప్పే జవాబు ఏంటనంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఆయనకంటే ముందెవరు పుట్టలేదు, ఆయన తరువాత ఎవరు కూడా పుట్టబోరు, అంతటి జ్ఞానం గలవాడు అని దేవుడే అన్నాడు. నేను బరితిగించంటాను, సొలొమోను కంటే పౌలే గొప్ప జ్ఞానవంతుడా అన్నట్టుంటుంది. దేవుడు చెప్పిన మాట కూడా మీరు మాట్లాడతారా మీరంటే నేను దేవుని చెప్పిన మాటకు మీరు మాట్లాడడం లేదు. సొలొమోనుకున్న జ్ఞానమంతా సూర్యుని కింద జ్ఞానమే, కానీ ఈయనకున్న జ్ఞానం సూర్యుని పైన జ్ఞానం ఉంది, సూర్యుని కింద జ్ఞానం ఉంది. అందుకనే సొలొమోను కంటే జ్ఞానవంతుడా ఈ పౌలు అనిపిస్తూ ఉంటుందన్నమాట.
తర్వాత ఈ ప్రపంచంలో చాలా సహనం కలిగిన వారు ఎవరు అని ప్రశ్నిస్తే మనం ఇచ్చే జవాబు యోబే అని చెప్తారు. క్రైస్తవులు చెప్పే జవాబు అదే. నిజమే, యోబు చాలా సహనశీలుడే, చాలా సహించుకున్నవాడే. ఒక అడుగు కొంచెం ముందుకేసి బరితెగించి నేనేమంటానంటే, అసలు యోబు కంటే ఈ పౌలే చాలా సహనం గలవాడా అని అనిపిస్తుంది. ఎందుకనంటారా, యోబుకు వచ్చిన శ్రమలు చాలా కొద్ది కాలం మాత్రమే వచ్చాయి. ఆ శ్రమలు మీరిపోయిన తర్వాత తాను రెండంతల ఆశీర్వాదం మళ్ళీ సంపాదించుకున్నాడు. కానీ పౌలు సేవకు వచ్చిన నాటి నుంచి చివరికి చిరఛేదనం చేయబడి అత్సాక్షి అయ్యే వరకు ఏ రోజున మళ్ళీ సుఖం అనేది తన నిఘంటువులో చూడలేదు. కానీ ఇన్ని కష్టాల గుండా వెళుతున్నటువంటి యోబు సహించుకున్నాడే కానీ దేవుణ్ణి ప్రశ్నించాడు, తన జన్మదినాన్ని శపించుకున్నాడు, కొన్ని పరిస్థితులను కూడా నిందించాడు. కానీ అన్ని కష్టాల గుండా ఈ పౌలును దేవుడు నడిపిస్తూ ఉంటే ఒక్కరోజు కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, సనగలేదు, ఆయనేమీ కంప్లైంట్ చేయలేదు. అందుకని యోబు కంటే ఈయనే చాలా సహనం గలవాడా అని అనిపిస్తుంది. సరే, అటువంటి అపోస్తలుడైన పౌలు రోమీలకు పత్రిక రాస్తూ ఇవిడ మనం చదివినటువంటి 2 వచనాలలో 2 పదాలు చాలా రిథమిక్గా మాట్లాడాడు. తెలుగులో భలే రైమింగ్ కుదిరింది. 15వ వచనం, 16వ వచనం. 15వ వచనంలో ఏమన్నాడో చూడండి. నా కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. నేను సిద్ధముగా ఉన్నాను. తర్వాత 16వ వచనంలో చూడండి, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను, సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడువాడిని కాను, సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడువాడిని కాను. ఈ మాట ఎవరికో వ్రాసి ఉంటే మనమేమి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. కానీ ఇది రోమీలకు రాశాడు కనుక మనం తప్పక దీని గురించి కొంచెం ధ్యానం చేయాలి. ప్రియులారా, అప్పటికే రోమా సామ్రాజ్యాన్ని రోమా పట్టణంలో ఉండి పరిపాలిస్తున్నది నీరో అనేటువంటి క్రైస్తవ వ్యతిరేక చక్రవర్తి. అతని క్రైస్తవులంటే ససేమిర గిట్టదు. తాను చేసినటువంటి ఒక పని తాను చేసి ఇది క్రైస్తవులే చేశారు అని చెప్పి రోమా పట్టణం కాలిపోయిన నేరం క్రైస్తవుల మీద వేసి కుట్ర చేసి క్రైస్తవులను దొరికిన కాడికి చంపిపడేసిన దుర్మార్గుడు నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి రోమా పట్టణంలో ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడవాడని కాను అని రాయటం భలే విడ్డూరంగా ఉంటుంది. నేను విషయం మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు రోమా పట్టణానికి వెళ్ళి తాను సువార్తను చెప్పడానికి అసలు ఏ అవకాశాలు తీసుకుని ఆయన పోవచ్చు అనేది నా మట్టుకు నేను ఆలోచించినప్పుడు అతను రోమా పట్టణానికి వెళ్ళడానికి ఆయనకు 5 అవకాశాలు ఉన్నాయి. మరి ఏ అవకాశం వాడుకుని వెళితే ఏమి అతనికి ఎదురుగా వస్తుందో మీతో చెప్తాను. మొట్టమొదట ఆయన యూదుడిగా వెళ్ళవచ్చు. ఎందుకంటే అతను ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రములో పుట్టి ఎవరిని నిష్ట కలిగినటువంటి యూదుడిగా ఉన్నాడు గనక యూదునిగా పోయి ఆయన దేవుని మాటలు చెప్పచ్చు. కానీ రోమా ప్రభుత్వానికి ప్రపంచంలో ఎవరితో ఎక్కువ తంటాలు అంటే యూదులతోనే వారికి ఇబ్బంది కలిగింది. వీరు పన్నులు కట్టడానికి ఇష్టపడరు. కైసర్కు లేక సీజర్ లేక నీరోకి తలవంచడానికి వాళ్ళు ఇష్టపడరు. వారు నమ్మినటువంటి మత విశ్వాసం వాళ్ళని అలాంటి నిష్టగా ఉంటే వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రభుత్వానికి వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకంగా కనబడే వాళ్ళే. ఆ కారణం చేత రోమా చక్రవర్తికి రోమంలో ఉన్నటువంటి ప్రియులార మనుషులకు యూదులంటే అస్సలు గిట్టదు. ఇప్పుడు ఒక యూదుడిగా వెళ్ళి నా దగ్గర మెసేజ్ ఉంది, దాన్ని గాస్పెల్ అని అంటారు, అది మీకు కొంచెం చెబుతాను వినండి అని అంటే కూర్చొని ఎవరు వింటారండి ఆయన మాటలు? ఇప్పుడు నన్ను పిలిచి వాక్యం చెప్పమని నాకు మంచి ఏర్పాట్లు చేసి నా ముందు మిమ్మల్ని కూర్చోబెట్టారు కనుక నేనేదో చెప్పుకోగలుగుతున్నాను. ఇప్పుడు పౌలు వెళితే రోమా పట్టణానికి పోడియం ఎవరు పెడతారు, ప్లాట్ఫామ్ ఎవరు వేస్తారు, ఆడియన్స్ ఎవరు కూర్చుంటారు, ఆడియన్స్ని ఎవరు కూర్చోబెడతారు, నేను యూదుడను నా దగ్గర మెసేజ్ ఉంది అని వెళితే ఆయనకు వచ్చేది 2. మొదటగా వచ్చేది అవమానం.
ఇంకా అతను ఆగకపోతే ఇంకా చెబుతానంటే వచ్చేది మరణమే. షేమ్ అండ్ డెత్, ఏమంటే అవమానము మరణమే ఆయన కొరకు అక్కడ కాచుకుని ఉన్నాయి. అయినా సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు ఆయన. మీరు ఆలోచిస్తూ ఉండండి. రెండో మాట చెప్తాను. సరే, యూదుడిగా వెళ్తే సరైన ఫలితాలు కనబడడం లేదు, మరి ఎట్లా పోను అంటే క్రైస్తవుడిగా పోవచ్చు. ఎందుకంటే యూదుడివైన నీవు క్రైస్తవుడిగా మారేవు కదా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా 14-15 వచనాలలో తన కన్వర్షన్ ఎలా జరిగిందో రాశాడు. అతనిది చాలా మంచి కన్వర్షన్. ప్రియులారా, మునుపు యోధా మతస్థుడైన వాడు, ఆ యోధా మతంలో ఉన్నప్పుడు సంఘమును దూషించి హింసించి సంఘమునకు హాని కలిగించేటువంటి వాడు ఈ రోజున అద్భుతమైనటువంటి మార్పును పొంది అతను క్రైస్తవ సేవకుడయ్యాడు, సేవ చేస్తున్నాడు. కనుక క్రైస్తవుడిగా వెళ్ళవచ్చు. నేను ఆరంభంలోనే చెప్పాను, నీరో చక్రవర్తికి క్రైస్తవులు అంటే గిట్టదు. నేను క్రైస్తవుడను, నేను మీకు సందేశం చెప్తాను వినండి అంటే వారెవరు ప్రేమతో స్వీకరించరు. అయితే అవమానపరుస్తారు, లేదంటే చంపి పడేస్తారు. ఇప్పుడు యూదుడిగా పోయినా అవమానం మరణమే ఉంది, లేక తాను ఒక క్రైస్తవుడిగా పోయినా మరణమే అవమానమే తన ముందుంది. ఇక రామం లేదు, ఇట్లా పోలేను. కానీ ఇంకోలా వెళ్ళొచ్చు, రోమా పౌరుడిగా వెళ్ళొచ్చు. అతను రోమా పౌరసత్వం ఉంది కాబట్టి రోమా పౌరుడిగా వెళ్తే రోమా పట్టణంలో రోమీలు ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు కైరో సీజర్ ఇస్ లార్డ్ అని అంటారు. కైరో అంటే రీజాయిస్, ఆనందించు, కైసరే మన ప్రభు అని పలకరించుకోవాలి. ఇప్పుడు పౌల్ని ఎవరైనా కైరో సీజర్ ఈజ్ లార్డ్ అని అంటే ఈయనేమంటాడో తెలుసా? కైరో క్రైస్ట్ ఈజ్ లార్డ్ అని అంటాడు. అరే, మేము ఒక సీజర్ ఈజ్ లార్డ్ అంటే వీడు క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటున్నాడు అని చెప్పి ఇప్పుడు రోమా పౌరసత్వం ఉంటే ఉండని కానీ కైసర్ను ప్రభువుగా నువ్వు ఒప్పుకోవడం లేదు. ఒక దిక్కుమాలిన చవకబారు చావు చచ్చిన ఆ యేసును నీవు ప్రభు అంటున్నావని మళ్ళీ అవమానపరుస్తారు. ఇంకా శృతిమించి చెబితే చంపి పడేస్తారు. ఈ దారిలో పోయినా కానీ అవమానమే మరణమే ఎదురుగా ఉంది. ఇక లాభం లేదు. 4వ అవకాశం చెప్తాను వినండి. ఈ అవకాశంలో వెళ్తే ఏమొస్తుందో. 4వ అవకాశం ఏంటనంటే ఒక యాత్రికుడిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ దినాల్లో రోమా పట్టణాన్ని చూడడానికి అన్ని ప్రాంతాల నుంచి మనుషులు వచ్చేవాళ్ళు. రోమా చక్రవర్తి కూడా అన్ని ప్రాంతాల నుంచి మనుషులు వచ్చి రోమా పట్టణాన్ని చూడడానికే వాళ్ళ చక్కని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టింది ఈ సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే నానుడి పుట్టింది. కనుక అన్ని రోడ్ల నుంచి రోమన్ చూడడానికి వస్తారు. ఇప్పుడు తను కూడా రోమన్ చూడడానికి వచ్చి సరే వాక్యం చెప్పాడు అనుకోండి, రోడ్డు మీద నిలబడి, హే వినండి, నాకో చక్రవర్తి ఉన్నాడు, నాకో ప్రభు ఉన్నాడు. ఆయన సింహాసనం ఏంటో తెలుసా? సిలువ. ఆయన కిరీటం ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటం. ఆయనకు వచ్చిన ఘనత ఏంటో తెలుసా? ఒకడు బెల్జిబూల్ అన్నాడు, ఒకడేమో తిండిపోతన్నాడు, ఒకడేమో తాగుబోతన్నాడు, ఒకడేమో పిచ్చి పట్టినోడు అన్నాడు. నా రాజుని ఏమన్నారో తెలుసా? చివరకు నువ్వు ఎవడకు పుట్టావో అని కూడా అన్నారు. చివరికి ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏంటో తెలుసా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఆయన తలవాల్చడానికి స్థలమే లేదు అని అతను రోడ్డు మీద నిలబడి యాత్రికుడుగా తన ప్రభువుని గురించి మాట్లాడితే రోమీలంతా ఏమంటారు తెలుసా? అవ్వ అవ్వ అవ్వ, ఎలాంటోడేంట్రా నీకు రాజు? సిలువ అతని ఒక సింహాసనం, అతని కిరీటం ముల్లి కిరీటమా? అతనికి వచ్చిన ఘనతంతా అవమానమేనా? అతనుకున్న ధన సంపద ఏమీ లేనోడు ఏమి రాజురా బాబు, నువ్వు రాజుని కలిగున్నావు? మా కైరో, మా యొక్క సీజర్ అయితే ఎంత గొప్పవాడు అని వాళ్ళ రాజు గురించి వాళ్ళు బాగా చెప్తారు. ఈయన చెప్పిన సువార్తలో కూడా మళ్ళీ అవమానం వస్తుంది. ఇక శృతిమించి కానీ చెప్పాడు అనుకోండి, చంపి పడేస్తారు. యూదుడిగా పోయినా అవమానము మరణమే, క్రైస్తవుడిగా పోయినా అవమానము మరణమే, రోమా పౌరుడిగా పోయినా అవమానము మరణమే, చివరగా యాత్రికుడిగా పోయినా అవమానము మరణమే. ఇక ఏ దారి ఉంది ఆయనకంటే? ఒక దారి మిగిలింది. ఆ దేనంటే ఏంటంటే సందేశకుడు, ఒక మెసెంజర్గా పోవచ్చు. నా దగ్గర ఒక మెసేజ్ ఉంది, చెప్తాను వినండి అని చెప్పచ్చు. ఏముంది ఆయన దగ్గర ఉన్న మెసేజ్ అని అంటే, ఏయ్ రోమీలారా, అక్షయుడైనటువంటి దేవుణ్ణి మీరు రూపాయలు ఇచ్చారు ఆ దేవునికి, అందుకే దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించాడు తెలుసా?
రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అది. ఏయ్ రోమీలారా, దేవుడు అపవిత్రతకు అప్పగించిన మీరింకా మారలేదు కాబట్టి దేవుడు తుచ్చమైన కోరికలకు అప్పగించాడు మిమ్మల్ని, తెలుసా? అందుకే స్వాభావిక విరుద్ధమైన పాపాలు మీ సామ్రాజ్యంలో కనబడుతున్నాయి. మగవాడితో ఏమండి సంపర్కం కలిగి బ్రతుకుతున్నారు. హోమోసెక్సువల్స్ అయినారు మగాళ్ళు. ఆడవాళ్ళతో స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తూ వాళ్ళు కూడా స్వలింగ సంపర్కాలు అయ్యారు. వాళ్ళు లెస్బియన్స్గా కనబడుతున్నారు మీ సామ్రాజ్యంలో. దేవుడు తుచ్చమైన కోరికలకు మిమ్మల్ని వదిలేశాడు, మారండి అని అరవాలి. అటు తరువాత, ఏ రోమీలారా, దేవుడు అపవిత్రతకు అప్పగించినా మీరు మారరు, దేవుడు తుచ్చమైన కోరికలకు వదిలేసినా మీరు మారరు. అందుకే దేవునికి మీరు హృదయాల్లో చోటు ఇవ్వలేదు గనక దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగించాడు అని చెప్పాలి. రోమపత్రిక 1:28 ప్రకారం 24, 26, 28 ఇదే పౌలు దగ్గర ఉన్న మెసేజ్. పాపములో పుట్టిన వాళ్ళని, పాపం చేస్తున్న వాళ్ళని, దేవుని గౌరవించిన వాళ్ళు కాదని భ్రష్ట మనసుతో ఉన్న వారని చెబితే సావధానం కూర్చొని వింటారనుకుంటున్నారా? మీకులాగా మేము అపవిత్రతకు అప్పగించబడిపోయామా? మేము తుచ్చమైన కోరికలకు అప్పగించబడిపోయామా? మేము భ్రష్ట మనసుకు అప్పగించబడిపోయామా అని మెసెంజర్గా వచ్చిన ఆయన్ను అవమానపరుస్తారు, లేదా చివరకు చంపి పడేస్తారు. ఏ దారిన పోయినా అవమానమే ఉంది, ఏ దారిలో పోతున్నా మరణమే ఎదురుగా ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఉందని తెలిసి కూడా వీళ్ళకి ఏమని రాస్తున్నాడనంటే, ఏమన్నా సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను, సువార్తను ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడను అంటున్నాడు. ఇక ఎవరిని అడగడం ఎందుకు, ఆయన్ని అడుగుదాం. పౌలన్నా, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నువ్వు అవమానం పొందవలసిందే, నువ్వు మరణం పొందవలసిందే, కానీ పోతానంటున్నావేంటి? నీకు చావంటే భయం లేదా అని ఒకవేళ అడిగామనుకోండి, పౌలు చావు భయం ఉందో లేదో తరువాత మాట, కానీ నేను సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకుండా సిద్ధంగా రెడీగా ఉన్నానని ఎందుకంటున్నాను అంటే, వినండి ప్రియులారా, నేను నమ్మిన సువార్తను నేను ఎరుగుదను. ఐ నో ద గాస్పల్. సువార్తను గూర్చి ఎరుగుదును కాదు, సువార్తనే ఎరుగుదును. సువార్తను గూర్చి ఎరగడం ఎవడైనా ఎరుగుతాడండి. చివరికి ఆర్ఎస్ఎస్కి తెలియదా సువార్తలు ఏంటో? సువార్తను గూర్చి ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుడికి తెలియదా? యేసు పుట్టాడని, యేసు మరణించాడని, యేసు తిరిగి లేచాడని, యేసు మళ్ళీ వస్తాడని. ఇదే కదా ఈ క్రైస్తవుల నమ్మికని ఒక క్రైస్తవేతరుడికైనా తెలుసు సువార్తను గూర్చి. కానీ సువార్తనే ఎరగడం అంటే అది అనుభవం. ఒక విషయం మీతో చెప్పనా, సువార్తను గూర్చిన జ్ఞానం అది పరిచయ జ్ఞానం, సువార్తనే ఎరగడం అది అనుభవ జ్ఞానం. ఒక పాపిని రక్షించేది పరిచయ జ్ఞానం కాదు, ఒక పాపిని రక్షించేది వినండి అనుభవ జ్ఞానం. అందుకే పౌలు తిమోతికి మాట రాశాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, దేవుడు వినండి ప్రియులారా, మనుషులు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చించుచున్నాడట. దేవుడు మనుషులందరూ రక్షింపబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు కావాలని ఆయన ఇచ్చించుచున్నాడట. కనుక వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క ఆకాంక్ష అదేంటనంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావాలి, పరిచయ జ్ఞానం కాదు. చదివితే పరిచయ జ్ఞానం వస్తుంది. ఈ రోజున క్రీస్తును ఎరుగుదు అంటే క్రీస్తును గూర్చిని ఎరుగుదును, కానీ క్రీస్తును ఎరగలేదు అంటే నువ్వు రక్షించబడినట్టు కాదు. అలాగనే సువార్తను గూర్చి ఎరుగుదు అంటే ఎరుగుదనని నువ్వు చెప్పినా నేను సువార్తనే ఎరుగుదనని చెప్పేంత వరకు నీకు అనుభవ జ్ఞానం వచ్చినట్టు కాదు. కాబట్టి సోదరి స్నేహితులారా, పౌలు అంటున్నాడు, నేను సువార్తను గూర్చి ఎరగడం కాదు, నేను సువార్తనే ఎరుగుదును. ఈ రోజున ఏ సువార్త మీదైతే మన జీవితాలు కట్టబడాలో, ఏ సువార్త సత్యమైతే అనేకులు చెప్పవలసిన బాధ్యతతో ఈ భూమి మీద క్రైస్తవులుగా బ్రతుకుతున్నామో, ఆ సువార్తని అనుభవపూర్వకంగా ఎరగకుండా, అది మన జీవితంలో అది మిళితం కాకుండా మనం దీని గురించి చెప్పాలి అనుకుంటే ఎవడ వింటాడు, ఎవడ మారతాడు? నీకు పరిచయ జ్ఞానమే కానీ అనుభవ జ్ఞానం లేదు. సరే, పౌలు అంటున్నాడు, నేను సువార్తనే ఎరిగిన వాడను. ఎలా పోయినా చస్తానని నాకు తెలుసు, కానీ పోయి చెబుదామని ఎందుకు అనుకుంటున్నానంటే నేను సువార్తనే ఎరిగిన వాడను.
పౌలన్నా నువ్వు ఎరిగిన సువార్త ఏంటో 2 మాటలు చెప్పరాదే అని మనం అడిగామనుకోండి, ఇలా చెప్తాడు. అసలు బైబిల్లో సువార్తను గురించిన డిస్క్రిప్షన్ ఇక బైబిల్లో ఎక్కడా అంత డీటెయిల్గా చదవమేమో, అంత స్పష్టంగా సువార్తను గురించినటువంటి వివరణ కొద్ది మాటల్లో పౌలు రాశాడు. అదే మీతో చెప్తాను. ఈ సువార్తనే మీరు ఎరిగారా? ఈ సువార్తనే మిమ్మల్ని రక్షించిందా? ఈ సువార్తే మిమ్మల్ని స్థిరపరిచిందా? ఈ సువార్త చెప్పడానికే మీరు భారము కలిగి బ్రతుకుతున్నారా? ఈ సువార్త కొరకు జీవించడమే మీ జీవిత ధ్యేయమైందా అన్నది ఈ కాన్ఫరెన్స్ వచ్చే వాళ్లకు, మిగిలిన వాళ్లకు ఒక సేవకునిగా, సహోదరునిగా మీకు నేను అడుగుతున్న ప్రశ్నగా ఉంది. సరే, పౌలన్న చెప్పే విషయాలు విందాం. పౌలన్న చెప్పు, నువ్వు ఎరిగిన సువార్త ఏంటో అంటే మొదటి విషయం ఇలా చెప్తున్నాడు ఆయన. రోమాపత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి కాబట్టి నేను లైన్ చెప్తాను, వినండి. కింద నుంచి అంటే పేర అడుగు నుంచి మీరు అలాగ కొంచెం మీరు పైకి వస్తే, అమ్మా వింటున్నారా, అలాగ పైకి వస్తే 5వ లైన్ నుంచి చూడండి, లేదా పైనుంచి పైనుంచి 8వ లైన్ వరకు వచ్చి చూడండి. గాక అనే దగ్గర నుంచి సువార్తను గురించి రాయడం మొదలుపెట్టాడు. గాక పులి స్టాప్ దగ్గర తర్వాత నుంచి చూడండి. సువార్త, ఆయన ఎరిగిన సువార్త ఏంటట? దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. నేను ఎరిగిన సువార్త, నేను ప్రకటిస్తున్న సువార్త, అది ఏమి సువార్త అంటే అది వాగ్దానము చేయబడిన సువార్త. ఇట్ వాజ్ ఏ ప్రామిస్డ్ గాస్పల్. అది వాగ్దానము చేయబడిన సువార్త. ఇట్ వాజ్ ద ప్రామిస్డ్ గాస్పల్. అది వాగ్దానము చేయబడిన సువార్త. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు. జవాబులు వస్తాయి. నీ ఇప్పుడు చదివిన 3 లైన్లోనే ఇన్ని జవాబులు ఉన్నాయి. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి గురించి వాగ్దానం చేశాడు? తన కుమారుని గురించి వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. వాగ్దానం ఎవరిగా చేశాడు? మన పితరులకు చేశాడు. ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయి? పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చదివిన ఈ వచనంలో ఇన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయన్నమాట. వాగ్దానం చేసింది దేవుడు, వాగ్దానం చేసింది తన కుమారుని గూర్చి. ఎవరి ద్వారా అంటే ప్రవక్తల ద్వారా. ఎవరికంటే మన పితరులకు. ఎక్కడుందా వాగ్దానం అంటే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. ఈరోజు మనం ప్రకటించిన సువార్త ఇది మోడర్న్ గాస్పల్ కాదు, ఇది ఏన్షియంట్ గాస్పల్. ఇప్పుడే పుట్టుకొచ్చిన సువార్త కాదు, ఇది పితరుల కాలం నుంచి ఉన్న సువార్త. కొంతమంది ఎరగనోళ్ళు అనుకుంటున్నారు యేసుప్రభుని గురించిన సువార్త నిన్న కాక మొన్న వచ్చిందండి, 2000 సంవత్సరాల నుంచి మీరు మొదలెట్టారండి అంటున్నారు. ఒరే, ఇది 2000 సంవత్సరాల నుంచి మొదలైంది కాదు. దేవుని కుమారుని గూర్చిన సువార్త. ఇదేదో ఆధునిక సువార్త కాదు, ఇది పురాతన కాలం నుంచి ఉన్న సువార్త. ఎప్పటి నుంచో దేవుడు తన కుమారుని గూర్చి వాగ్దానాలు చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ చేసినాడు వాగ్దానాలు? ఫస్ట్ ప్రామిస్ చదువుతాను, వినండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇది మొదటి, వింటున్నారా లేదా? మొదటి ప్రామిస్ చదువుతున్నాను, చూడండి. మంచి మాట ఇలా రాసింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఇది వేదాంతపరంగా మనసులో తెలుసుకునే విషయమే కాదు, కానీ ధ్యానిస్తూ దీని మీద మనం పట్టు సాధించకపోతే సువార్తతో మన జీవితాలు ముడిపడి ఉండవు. ఇది విషయం గమనించండి. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టదు అని చెప్పాను. ప్రియులారా, ఈ వచనములో స్త్రీ సంతానం, సీడ్ ఆఫ్ ఉమెన్, ఇక్కడ చెప్పబడినటువంటి ఎవడ వాగ్దానం ఎవరంటే దేవుడు తన కుమారుని గూర్చి నా కుమారుడు స్త్రీ సంతానంగా వస్తాడు అని ఎప్పుడో ఆదామవ్వలకే ఆయన వాగ్దానం చేశాడు. అది ఎరిగిన పౌలు గలతీ 4:4లో దానికి ఇవ్వండి క్రాస్ రిఫరెన్స్ ఇదే. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఏమి రాసుంటుంది అని అంటే గలతీ 4:4లో చదువుతాను. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రముకు లోబడున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. ఆయన స్త్రీ సంతానముగా స్త్రీ యందు పుట్టి ఈ లోకమునకు వచ్చినవాడు.
అది ఫస్ట్ ప్రామిస్. ఏమండి వినండి, దేవుడు తన కుమారుని గురించి చేసిన తొలి ప్రామిస్ అదే. మరి ఆ స్త్రీ సంతానంగా వచ్చిన వాడు అక్కడతో ఆయన ఎవరో తెలుసా? దేవుడు అబ్రాముతో ఇలా ప్రామిస్ చేశాడు. చదువుతాను చూడండి, ఆదికాండం, మీ కొరకే చదువుతున్నాను, 12వ అధ్యాయం. ఇలా వ్రాసి ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రియులారా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించేవారిని దూషిస్తాను, శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సంతానమైన వాని యందు ప్రియులారా భూలోకమంతా అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయట. ఎవరండి ఈయనంటే సీడ్ ఆఫ్ అబ్రహాం, అబ్రాము కుమారుడని ఆయన గురించిన వాగ్దానం ఉంది. ఆదమవలతో చెప్పాడు స్త్రీ సంతానంగా పుడతాడు అని, సాతాను యొక్క తలను చెదగొడతాడు అని. అమ్మ వింటున్నారా? తర్వాత అబ్రాము కుమారుడుగా వస్తాడు, భూమి మీద ఉన్న సమస్త జనులను ఆయన ఆశీర్వదిస్తాడు అని అబ్రాముతో ప్రామిస్ చేసినాడు. ఇది సెకండ్ ప్రామిస్. ఈ 2 ప్రామిస్లు ఆయన పుట్టుక తర్వాత ఆయన ద్వారా జరగవలసిన దాని గురించి వాగ్దానాలు ఉండి, ఇప్పుడు ఆయన పని గురించి 3 మంచి వాగ్దానాలు దేవుడు ముందే చెప్పాడు. చదువుతాను వినండి మిత్రులారా. ఒక ప్రామిస్, ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితోపదేశకాండం 18:16 చదువుతాను వినండి. ఈ గొప్ప అగ్ని నాకిక కనబడకుండును గాకని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించెను, ఆయన మాట మీరు వినవలెను అన్నాడు. ఏ ఇశ్రాయేలీయులారా, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోబోతున్నాను. అయితే మీకు శుభవార్త, దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ ప్రజల మధ్యలోనే మీ కొరకు పుట్టిస్తాడు. అతను మోషే వంటి ప్రవక్త అని అనిపించుకోబడతాడు. ప్రాఫెట్ లైక్ మోసెస్. ఉత్తి మాటలు చెప్పేవాడు కాదు. బానిసత్వంలోంచి నేను ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి మేము విమోచించానో, ఆయన ఉత్తి మాటలు చెప్పేవాడు కాదు. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవ జాతిని విడిపించడానికి వచ్చిన మోషే లాంటి ప్రవక్తగా ఆయన వస్తాడు. అది చదువుకొని యూదులు బ్రతికారు కాబట్టే బాప్తిస్మమిచ్చి యోహాను బాప్తిస్మాలు ఇస్తుంటే యెరూషలేము నుంచి ఆ పెద్దలు వచ్చి, ఏమయ్యా బాప్తిస్మాలు ఇస్తున్నావు, నువ్వు ఎవడవో మేము మమ్మల్ని పంపినోళ్ళకి చెప్పాలి, ఎవరివై నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు అని అడిగారు. నువ్వు ఏలియావా అన్నారు. కాదండి అన్నాడు. సరే మరి నువ్వు క్రీస్తువా అని అడిగారు. అప్పుడు అంటాడు, నేను కాదండి అన్నాడు. నీవు ఏలియావు కావు, క్రీస్తువు కాకపోతే నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. ఏ ప్రవక్తవని అడిగారు? మహమ్మద్ గురించి అడగలేదు వాళ్ళు. మహమ్మద్ యేసు ప్రభు తర్వాత ఒక 500 సంవత్సరాల తర్వాత వచ్చినవాడు ఆయన. ఏమండి బాప్తిస్మిచ్చి యోహాన్ని అడుగుతున్నారు వీళ్ళు, నువ్వు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్తవి? చూడండి 22వ వచనంలో చదువుతున్నాను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగుగా నేను కానని ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఏ ప్రవక్తవంటే దేవుడు మాతో చెప్పాడు మోషే లాంటి ఒక ప్రవక్త అనుగ్రహించబడతాడని. నువ్వు ఆ ప్రవక్తగా వచ్చావా అని బాప్తిస్మిచ్చి యోహాను అడిగితే కాదని చెప్పాడు. మరి ఆ ప్రవక్త ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మోషే లాంటి ప్రవక్తగా వచ్చాడు. ఇది ప్రామిస్లో ఉంది. ఈరోజు నువ్వు విన్న సువార్త, ఈరోజు నువ్వు అంగీకరించిన సువార్త, ఈరోజు నువ్వు ప్రకటించవలసిన సువార్త, ఈరోజు మన జీవితాలు ఏ సువార్త కొరకు అంకితం చేయాలో ఆ సువార్త, అది వాగ్దానం చేయబడిన పురాతన కాలం నుంచి మన వరకు వచ్చిన సువార్త. ఇది ఇప్పుడిప్పుడే పుట్టింది కాదు, ఇది మనుషులు తయారు చేసిందే కాదు. దేవుడే తన కుమారుని గురించి ప్రవక్తల ద్వారా పితరులకు వాగ్దానం చేయగా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. హోలీ స్క్రిప్చర్స్లో అది పరిశుద్ధ లేఖనాల్లో కనబడుతుంది. స్త్రీ సంతానంగా పుడతాడు, అబ్రాము సంతానంగా అనేకులుగా ఆశీర్వాదకరంగా మారతాడు. అలాంటి ఆయన మోషే లాంటి ప్రవక్త అవుతాడు. మొదటి మాట. రెండవ మాట చెప్తాను వినండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మీ కొరకే చదువుతాను వినండి. ఇవన్నీ తెలియాలి. ఇవి ఒక విధంగా బేసిక్సే అనుకోవాలి, చాలా మౌలిక విషయాలే అనుకొని వినండి. అది ఎంతవరకు జీవితంలో
ప్రియులారా, అది రంగరించబడి మన యొక్క జీవితంలో మిళితమైపోయిందో తెలుసుకోవాలి. అందుకొరకు చెప్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. నాతాను ద్వారా దేవుడు దావీదుతో చేస్తున్న వాగ్దానాలు. హే దావీదు, విను, నీ దినములు సంపూర్ణములైనప్పుడు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుంచి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతను నా నామఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. ఇమీడియట్గా ఈ ప్రామిస్ సొలొమోనుకు వర్తిస్తుంది, నో డౌట్. ఇది సొలొమోనుకు సంబంధించినటువంటి వాగ్దానమే, కానీ లాంగ్ రన్లో ఇది క్రీస్తుకు సంబంధించిన వాగ్దానం. సొలొమోను కట్టిన మందిరం అది పాడైపోయింది. సొలొమోనుతో స్థిరపరచబడిన సామ్రాజ్యం అది కూడా కూలిపోయింది. కానీ దేవుని నామఘనత కొరకు మనుషులతో ఒక మందిరం కడతాడు. ఈయన కట్టే మందిరం రాళ్ళు రప్పలు కర్రతో కట్టడు, మనుషులతో కడతాడు దేవునికి ఒక మందిరాన్ని. అటు తర్వాత ప్రియమిత్రులారా వినండి, అతని రాజ్యం శాశ్వత రాజ్యం అవుతుంది. ఆయన రాజ్యం స్థాపించడానికి భూమి మీదకు ఆయన ప్రత్యక్షమవుతాడు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది. మరి ఇంతగా ఎవరండి ఈయనంటే, దావీదు సంతానమైన ఈయన సొలొమోను వంటి రాజు అవుతాడు. సొలొమోను పాలన స్వర్ణయుగం. ఇశ్రాయేలులందరూ ఆకాంక్ష ఏమిటి అంటే, యుద్ధాలు లేని, నెమ్మదితో ఉన్న, సంపదతో ఉన్న, సుఖముతో ఉన్న సొలొమోను లాంటి రాజ్యపాలన ఎవరిస్తారు అన్నదే ఇశ్రాయేలు ప్రజల యొక్క నిరీక్షణ. అలాగా సొలొమోను వంటి రాజుగా వచ్చేవాడు ఇదిగో ఒక ఆయన వస్తాడు. అతను దేవుని కుమారుడు. అబ్రాహాము సంతానమైన ఆయన సాతాను యొక్క తలను చెదగొట్టేందుకు వచ్చినవాడు. అబ్రాహాము సంతానమైన ఆయన భూమి మీద ఉన్న సమస్యలు ఆశీర్వాదకరంగా ఉండడానికి వచ్చినవాడు. అతను మోషే లాంటి ప్రవక్త, సొలొమోను లాంటి రాజు అవుతాడు. ఇంకొక విషయం చెప్తాను రండి. 110వ కీర్తన 4వ చరణంలో మరొక ప్రామిస్ ఉంది. దేవుడు తన కుమారుని గురించి చేసినటువంటి ప్రామిస్. ఇది తెలియకపోతే ప్రియమైన స్నేహితులారా, ఎవరు మనకు రక్షిస్తారో, ఎవరిని హత్తుకుని ఉండాలో, ఎవరి కొరకు బ్రతకాలో కూడా మనకు బోధపడదు. మీ కొరకే చదువుతున్నాను. 110వ కీర్తన 4వ వచనం, మెల్కీసెదెక్ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనేవాడు. ప్రభువు నా ప్రభువుతో ఇలా చెప్తున్నాడు, తండ్రి తన కుమారునితో ఇలా చెప్తున్నాడు. ఏమని? మెల్కీసెదెక్ క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనేవాడు. మిత్రులారా వింటున్నారా? ఈయన ఎవరంటే మెల్కీసెదెక్ లాంటి యాజకుడు. అహరోన్ లాంటి యాజకుడు కాదు, మెల్కీసెదెక్ లాంటి యాజకుడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. వినండి, స్త్రీ సంతానం, అబ్రాహాము సంతానం ఒక ప్రత్యేకమైన సంకల్పంతో అట్లా వస్తాడు. ఆయన మోషే లాంటి ప్రవక్తగా, ఆయన సొలొమోను లాంటి రాజుగా, ఆయన మెల్కీసెదెక్ లాంటి యాజకుడుగా ఆయన వచ్చి అభిషక్తునిగా పనిచేస్తాడు. ఆయనకి మీరు క్రీస్తు అని అంటారు. నేను నమ్మిన సువార్త, నేను ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్త అనగనగా చెప్పే కట్టుకథ కాదు, ఒక ఇతిహాసం కాదు, ఇది ఒక పుక్కిట పురాణం అసలే కాదు. ఇది వాగ్దానం చేయబడిన సువార్త. ఇది చాలా కాలం నుంచి ఉన్న సువార్త. ప్రియులారా, ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను ఒక మాట. నువ్వు నమ్మిన సువార్త ఇది ఏన్షియంట్ గాస్పల్, పురాతన కాలం నుంచి ఉంది. సువార్త అంటే దేవుని కుమారుని గురించి మాట్లాడేది అనే విషయం ఎరుగుదమా? యేసుప్రభు నమ్ముకోండి అమ్మా, జబ్బులు తగ్గుతాయి. యేసుప్రభు నమ్ముకోండి బాబు, అప్పులు పోతాయి. యేసుప్రభు నమ్ముకోండి బాబు, ఆస్తులు వస్తాయి. యేసుప్రభు నమ్ముకోండి బాబు, ఆరోగ్యం వచ్చుద్ది. యేసుప్రభు నమ్ముకోండి బాబు, ఆయుష్ పెరుగుద్ది. ఈ రోజున సువార్త ఎంత పొల్యూట్ అయిపోయింది అని అంటే, ఈ చర్చ్ మెంబర్ దేవరాజు అని ఒకసారి అన్నాడు, తమ్ముడా సువార్త మనల్ని రక్షిస్తుంది కానీ సువార్తను మనం రక్షించాలి తమ్ముడా. మీకు అర్థమైందా? సువార్త మనల్ని రక్షిస్తుంది కానీ సువార్తను మనం రక్షించవలసిన రోజుల్లో పడ్డాం తమ్ముడు అన్నాడు. పెద్ద ఆయన అన్న మాట కొంచెం ఆలోచించాను. నిజమే కదా. ఒకడు వస్తాడు, ఇది తగ్గుద్ది నమ్ముకో, అది పొద్దు నమ్ముకో, ఇది వస్తుంది నమ్ముకో అని చెబితే, ఇవాడు మా ప్రాంతాలకు ఒకసారి విజయవాడ వైపు నుంచిలండి,
ఏమండి సువార్త ప్రకటిస్తాం మీతో కలిసి అని వచ్చారు. ఆ రోజుల్లో వస్తే రండి సంతోషం అని చెప్పి వాళ్ళకేమో అన్ని ఏర్పాట్లు చేస్తే ఇక బయలుదేరగానే గ్రామంలో అడుగు పెట్టగానే ప్రార్థన చేయమన్నాను, చేశారు. పదండి పాట పాడుకుంటూ పోదామంటే ఇక సువార్త పాట ఫస్ట్ పాట ఏమొదలెట్టారంటే అప్పుడు ఆపేసాను వాళ్ళని. మీకు సువార్త అంటే అర్థమేం తెలియదు, మీరు సువార్త ప్రకటించడానికి వస్తారా? ఏం పాడుతున్నారు తెలుసా? చుట్టా బీడి సిగరెట్టు నరకమలోనికి నేను నెట్టు, చుట్టా బీడి సిగరెట్టు నరకమలోనికి నేను నెట్టు. అంటే చుట్టా బీడి సిగరెట్ తాగడాడు పరలోకం పోతాడు యేసు లేకుండా. ఏమిటి పాట? అది మోరల్ గాస్పల్, మోరల్ వాల్యూస్ నేర్పిస్తుంటారు. మీకు మోరల్ కథలు ఎక్కువ వినాలంటే కోకట్పల్లి నుంచి వినుకోవచ్చు టీవీలు ఇప్పుకొని. అన్ని మోరల్ స్టోరీలో దొరుకుతాయి మీకు, అందులో గాస్పల్ ఉండదు. ఏమంటే గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ అబౌట్ ఎ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్, అంతే. సువార్త అంటే నీకు జబ్బులు పోతాయి, అప్పులు పోతాయి, అదొస్తుంది ఇదొస్తుంది కాదు, లేకపోతే అది మాని ఇది మాని చెప్పడం కాదు. సువార్త అంటే దేవుని కుమారుని గురించి మాట్లాడడం. ఈ రోజున చాలామంది సువార్త చెప్పే వాళ్ళకేమో నన్ను మన్నించండి ఇలా చెప్పినందుకు, అయితే ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తారు, లేకపోతే మోరల్ గాస్పల్ చెప్తారు, లేకపోతే సోషల్ గాస్పల్ చెప్తారు. సోషల్ గాస్పల్ అంటే పేదోడు కనికరించి కూడెట్టురా, పేదోడికి బట్టలు బట్ట ఇయ్యరా, పరలోకం వస్తామంటారు. సువార్త అండి అది? యేసు లేడు, నేను పేదోడు కూడి పెడతా, ఎవడి బట్టలు లేని దరిద్రుడి బట్టలు ఇస్తా, పరలోకం వస్తానా? యేసుని మినహాయించి యేసు ప్రభువు లేకుండా అది సోషల్ గాస్పల్ అండి. చుట్టా బీడి సిగరెట్ మానేస్తాను, నేను యేసు లేకుండా పరలోకం వస్తానా, ఇది మానే పరలోకం వస్తానని మీరు పాడుతుంటే అది మోరల్ గాస్పల్ అండి. మీరు ఇంకా ఒళ్ళు మండుద్దేమో, అయినా చెప్పాలి మీకు. ఎండ మండిస్తుంటే నేను మండిస్తే ఏంటి నష్టం? బయట ఉన్న వేడే మిమ్మల్ని మండిస్తుంది, మండనివ్వండి. ఒక మంట చెప్తాను మీకు. ఈ రోజున వినండి ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకో, ఏమొస్తుందట? సమాధానం పొందుతావు. యేసు ప్రభువుని నమ్ముకో, నెమ్మది నీకు వస్తుంది. ఇవన్నీ తప్పేం కాదు, నిజమే, కానీ నువ్వు చెప్పాల్సిన మాటలవి కాదు. మళ్ళీ నువ్వేమి చూపిస్తున్నావు అన్నమాట? ఆశలే చూపిస్తున్నావు. ఒక విషయం చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఆశలు చూపించి చెయ్యించే భక్తి మతం, దేవుణ్ణి చూపించి చెయ్యించే భక్తి మార్గం. నమ్ముకో శాంతి వచ్చింది, నమ్ముకో సమాధానం వచ్చింది, నమ్ముకో చివరికి పరలోకం వచ్చిందని నువ్వు చెప్పినా యు ఆర్ ప్రీచింగ్ ఏ రిలిజియన్, ఒక మతాన్నే ప్రకటిస్తున్నావు. మళ్ళీ డ్రమ్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళేమంటే, ప్రియులారా మేము మతమును చెప్పడానికి రాలేదు, మేము మార్గం చెప్పడానికి వచ్చాం అని డప్పు కొడతావు. రోడ్డు మీదకి వెళ్ళి యేసు నమ్ముకో పరలోకం వస్తావు, యేసు నమ్ముకో శాంతి వచ్చుద్ది, యేసు నమ్ముకో దెయ్యాలు పోతాయి, యేసు నమ్ముకో జబ్బులు తగ్గుతాయి. మళ్ళీ మతమే చెప్తున్నారు కదండి. రోడ్డు మీదకి పోయి మళ్ళీ మేము మతం చెప్పడానికి రాలేదు, మేము మార్గం చెప్పడానికి వచ్చామంటారేంటి? మీరు చెప్పేది మతం అయితేను ఇక్కడ ఉన్నారా లేదా? ఆయన గురించి మాట్లాడండి, ఆయన ఎందుకు దేవుడో వివరించండి, ఆయన దేవుడు కనుక ఎందుకు నమ్మాలో చెప్పండి, దేవుడు కనుక దేవునిగా ఆయన అంగీకరించడం ఏంటో నేర్పించండి. ఆయన వ్యక్తిత్వం, నేను వింటున్న ఈ మాటలు పట్టుకోండి బాగా. ఆయన వ్యక్తిత్వం, ఆయన సుగుణాలు, ఆయన కార్యాలు, ఆయన ప్రణాళికలు, ఈ 4 మాట్లాడితే నువ్వు సువార్త మాట్లాడుతున్నావు అన్నమాట. నీకు జబ్బులు తీరుతాయి, అప్పులు తీరుతాయి, సమాధానం వచ్చుద్ది, పరలోకం పోతావు. ఆశలు చూపించి మీరు భక్తి చేయించారు. అక్కడే పోయింది క్రైస్తవ్యం ఈ దేశంలో, అక్కడే దెబ్బతిన్నాం మనం. ఆశలు చూపించి మార్గం నేర్పించాం, మార్గంలోకి వచ్చే ఆచారాలు మొదలెట్టారు. ఒరే ఆచారాలు పాడు చేస్తుంటే వినడం లేదు. వీళ్ళు ఎందుకు వింటారు? మీరేగా మాకు నేర్పించారు, మాకు మతం నేర్పించారు. మతం అంటే ఇప్పుడు ఆచారాల మీదే ఉంటుంది, అది మేము ఆచారాలు చేసుకుంటూ పోతున్నామంటున్నారు. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి, చచ్చేటంత తెగింపు ఎందుకు వచ్చిందంటే సువార్తను ఎరిగిన వాడు. నేను సువార్తను ఎరిగిన వాడినండి, సువార్తలను యేసును అనుభవిస్తున్న వాడినండి. యేసును గూర్చి, సువార్తను గూర్చి పరిచయ జ్ఞానం కాదు నా లోపల ఉన్నది, అనుభవ జ్ఞానము లోపల ఉంది. అందుకే చచ్చేటంత దమ్ముంది, చచ్చేటంత దమ్ముంది. ఈరోజు అది లేక ఏమండి ఆడేదో చేస్తాడట, ఆగుదాం బ్రదరు. ఏమండి జార్ఖండ్ వెళ్తే చంపుతారట, జగదల్పూర్ వెళ్తే కొడతారంట, ఆగిపోదామా జాన్ గారు? చావడానికి వెళ్దాం పదండి, చచ్చిపోవడానికి పోదాం పదండి.
సువార్తలో ఉన్న వ్యక్తిని ఎరిగితే నిజమైన అనుభవం అయితే చావడానికి పోదాం పదండి అన్నట్టుంటుంది, లేకపోతే బతుకుదాం అన్నట్టుంటుంది. మీకు ఆ విషయం చెప్పనా, త్వరగా చద్దామని కోరుకునేవాడు ఆత్మీయుడు, ఎక్కువ కాలం బతుకుదామన్నోడు అన్యుడు. శుభం కొర్ర పిలుగుడు కంటే పందిట్లో పొడి పిల్ల అన్నట్టు. ఇదేమి ప్రసంగం అంటే అనుకుంటారేమో. ఎప్పుడు నేను త్వరగా చచ్చిపోతానా, ఎప్పుడు నా ప్రభు దగ్గర వెళ్తానా, నా పని నేను త్వరగా ముగించుకుని ప్రభు దగ్గర వెళ్ళాలని మరణం కొరకు ఎదురు చూస్తూ మరణం కొరకు సిద్ధపడేవాడు స్పిరిచువల్ మ్యాన్. నేను ఇంకా బతకాలి, సుఖం అనిపించాలా, ఏమండి సరదాలు పొందాలా అనుకుని బతికేవాడు కార్నల్ మ్యాన్, శరీర సంబంధి. వినండి ప్రియ అన్నదమ్ములారా, అక్క చెల్లు, అందుకని ఏమంటే చావడానికి సిద్ధపడే నీవు ఎలాగ చావాలో ముందే రెడీ చేసుకో. నేను ఇక్కడెక్కడో ద్వారపూడిలో ప్రసంగం చేశా. నా ప్రసంగం పేరే నువ్వు ఎలాగ చావాలనుకుంటున్నావు. హౌ డు యూ విల్ డై అని మొదలుపెట్టా. సేవకులకి మొత్తం సేవకులంతా ఒళ్ళు మండిందట. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఏంటంటే ఇలాంటి ప్రసంగం చేశాడు ఆయనని లేదో మొక్కాలు అనుకుని ఖర్చుకొని ఆయాసపడుతున్నారంట. ఒక అబ్బాయి వచ్చాడు, అన్న ప్రసంగం అంతా బాగుంది కానీ ఆ టైటిల్ పెట్టి మీరు వివరించగానే సేవకులందరూ బాధపడ్డారన్న. అంటే ఎందుకు బాధపడ్డారు తమ్ముడు, ఏంటి నా ప్రసంగం, నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు అన్నారు కదా, నచ్చలేదంట. వాళ్ళకి నచ్చలేదా, పోనీ అలాగని వీళ్ళు మిగిలిపోతారని చెప్పమని వచ్చి నేను అడగనండి ఎలా చావాలనుకుంటున్నావని, మిగిలిపోతావా నువ్వు? నీ చావు నీకు ఎదురుగా ఉంది, దాని కొరగా సిద్ధపడ్డా మంచిది కదా అని కదా నేను చెప్పాను. ఒక మంచి సేవకుడుగా చచ్చిపోదామని పిలిపిస్తే అంటే వీళ్ళందరూ బతకాలని ఉందన్నమాట, చావాలని వీళ్ళకి ఇష్టం లేదు, అందుకని నొచ్చుకున్నారు వీళ్ళు. మరి ఇక్కడ లోతన చర్చిలో మీరేమవుతున్నారో ఏమంటే కొంతమంది ఒళ్ళు మండుతున్నట్టుంది నన్ను చూసి. మండనివ్వండి, పర్వాలేదు. సువార్త అంటే అమ్మ వింటున్నారా, ఏమంటే సువార్త చెప్పడానికి గట్స్ ఎలా వస్తాయనంటే సువార్తనే ఎరగాలి. ఈ సువార్త దేవుని కుమారుని గూర్చింది. ఈ సువార్త దేవుని కుమారుని గూర్చింది. దేవుడు చెప్పాడు తన కుమారుని గూర్చి, పితరులతో చెప్పాడు, ప్రవక్తల ద్వారా చెప్పాడు, హోలీ స్క్రిప్చర్స్లో రాసి ఉంచాడు. ఇది పురాతన కాలం నుంచి ఉన్న సువార్త. 2000 సంవత్సరాల తరువాత పుట్టలేదు ఈ సువార్త, అనాది కాలం నుంచి ఉంది ఈ సువార్త. అందుకే ఇది చెప్పడానికి నాకు ఇంత కసి ఉంది అంటున్నాడు. సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడువాడిని కాను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను రండి. మళ్ళీ రోమాపత్రిక 1వ అధ్యాయానికి రండి. నేను ప్రకటించే సువార్త వాగ్దానం చేయబడింది, ప్రామిస్డ్ గాస్పల్. రెండో సంగతి చెప్తాను చూడండి. తర్వాత ఏమన్నాడనంటే పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్త వాగ్దానము చేసెను అని వరకు చదివాం కదా, అది తీసేసేయండి. తర్వాత యేసుక్రీస్తు శరీరమును బట్టే దావీదు సంతానంగాను, మృతుల్లో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. నేను నమ్మి, నేను స్థిరపడి నేను ప్రకటిస్తున్న ఈ సువార్త ఏమి సువార్త అంటే ఇది నిరూపించబడిన సువార్త. ఇది ప్రూవెన్ గాస్పల్, ఇది నిరూపించబడిన సత్యం. ఏమని నిరూపించబడింది? దావీదు కుమారుడుగా పుట్టాడు కనుక దావీదు సంతానం అని వచ్చింది. మృతుల్లో నుంచి పునరుత్థానుడయ్యాడు, దేవుని కుమారుడని వచ్చింది. మరి ఎంతగా ఎవరైనా దావీదు కుమారుడు, దేవుని కుమారుడు ఏమని యేసుని అర్థం చేసుకోను అంటే దావీదు కుమారుడుగా ఆయన మనుషుడు, దేవుని కుమారుడుగా ఆయన దేవుడు. దేవునికి నరులకి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించడానికి మధ్యలోకి వచ్చిన దైవనరుడు ఆయన. మధ్యలోకి వచ్చి నలిగిపోవడానికి వచ్చిన దైవనరుడు ఆయన. దైవత్వానికి ముమ్మాటికి 100% దేవుడు. వింటున్నారు కదూ? మానవత్వానికి 100% ఆయన మనిషి. కనుక దేవుణ్ణి మనుషుల్ని కలపాలనంటే దైవనరుడు అవ్వకపోతే దైవత్వానికి దేవుడు అవ్వాలి, మానవత్వానికి మనిషి అవ్వాలి. ఇరు వర్గాలకు చెందినోడు కాకపోతే దేవుణ్ణి మనుషుల్ని కలపలేడు. అందుచేత దావీదు కుమారుడుగా నరుడై మృతుల్లోంచి లేచి దేవుని కుమారుడుగా ఆయన దేవుడై ఆయన ఏమయ్యాడో తెలుసా? నిరూపించబడ్డాడు. ఆయనకు భలే ఈ పారాడాక్స్ ఈ రెండు సత్యాలు చాలా దగ్గర బైబిల్లో కనబడతాయి. ఆయనే యెషై యొక్క ముద్దు, యెషై యొక్క చిగురు అంటారు. ఆయన గురించే దావీదు యొక్క వేరు చిగురు అని రాసి ఉంటుంది. ఈ మాటలు చదివినప్పుడు ఒకటి ఆయన దైవత్వానికి చెందిన మాట, మరి ఒకటి ఆయన మానవత్వానికి చెందిన మాట. ఈయన దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. అలా వచ్చిన దైవననుడు ప్రపంచంలో యేసు ప్రభు తప్ప వేరొకడు లేడు.
ఇంగ్లీష్లో యేసు ప్రభుని ఏమంటారు తెలుసా అండి? జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ హైపోస్టాటిక్ యూనియన్ వన్. హైపోస్టాటిక్ యూనియన్ పర్సన్, రెండు స్వభావాలు మిళితమైన ఒకే దైవిక వ్యక్తి. వన్ డివైన్ పర్సన్హుడ్ హ్యావింగ్ టూ నేచర్స్. ఒకవైపు దైవ స్వభావం ఉంది, మరోవైపు మానవ స్వభావం ఉంది. రెండు స్వభావాలు కలిసి ఉన్న ఒక వ్యక్తిత్వం, దైవిక వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఆయన. యేసయ్యలో మానవ వ్యక్తిత్వం లేదు. మానవ బీజంతో పుడితే హ్యూమన్ పర్సన్హుడ్ ఉంటుంది. ఆయన దైవ స్వభావం కలిగి ఉన్నవాడు, డివైన్ పర్సన్. మరియమ్మ పొట్టలో ఆయన తీసుకున్నది హ్యూమన్ నేచర్, నాట్ హ్యూమన్ పర్సనాలిటీ. ఈ యేసు ఎవరో మనకు అర్థం కాకపోతే ఈ యేసును వర్ణించడానికి 3 చెరువులు నీరు తాగాలి. యేసు అంటే అర్థం కాదుగా, నేను యేసుని నమ్మను దేవుడు అని అంటాడు. ఒరే, నువ్వు నమ్మడమో నమ్మకపోవడం తర్వాత సంగతి. కానీ అసలు యేసు ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం అన్నా చేసావా? ఇంతకు మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఆమె అర్థమవుతుందా? ఎవరైనా అంటే నిరూపించబడిన వాడు. దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. ఆయన దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. మెట్టుగా ఆయన వినండి, దైవనరుడు. ఈ సువార్తలో ఈ సత్యం ఉంది కనుక ఈ సువార్త సాదాసీదా సువార్త కాదు, ఇది ప్రూవెన్ గాస్పల్, ఇది నిరూపించబడిన సత్యం. అవునేమో, అట కదా, ఇట కదా, కావచ్చేమో, పెర్హాప్స్, సపోజ్ లేవు ఇక్కడ. యేసును కూర్చొని సత్యంలో కావచ్చునేమో, అట ఇట, వినండి ప్రియులారా, ఇలాంటి ఏమండి సపోజ్, పెర్హాప్స్ అలాంటి మాటలు లేవండి ఇక్కడ. ఆయన సువార్తలో ఉంది అబ్సల్యూట్ ట్రూత్, ఖచ్చితమైన సత్యం అంతే. ఇది నిరూపించబడిన సత్యం. అందుకనే పౌలంటాడు, ఇది ప్రకటించడానికి చచ్చేటంత దమ్ముంది నాకు. ఏముంది? చచ్చేటంత దమ్ముంది నాకు, రోషముంది నాకు అంటున్నాడు. ఈనాటి క్రైస్తవ్యం ఈ లేఖనాల వెలుగులో అసలు నువ్వు నమ్మిన సువార్త అది నిరూపించబడిన సువార్తగా ఎరుగుదు అన్నదే ప్రశ్న. నా టైం అయిపోయింది, మీరు శ్రద్ధగా వింటే ఏం చేయను? మీ మొక్కలు సొరకాయ మొక్కలు అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆసక్తిగా ఉంటే ఏం చేసేది అర్థం కావడంలా. ఓకే, మొదటి మాట వాగ్దానం చేయబడిన సువార్త. రెండవ మాట చెప్పండి, నిరూపించబడిన సువార్త. మూడో విషయం చెప్తాను రండి. రోమాపత్రికలో తర్వాత మాటలు చదువుతాం. నిరూపించబడిన తర్వాత చూడండి, ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందితిమి. వినండి, ఈ వచనంలో పౌలు అంటాడు, ఇది ప్రామిస్డ్ గాస్పలే కాదు, ప్రూవెన్ గాస్పలే కాదు, ఇది పర్సనల్ గాస్పల్. నా అనుభవంలోకి వచ్చేసింది. ఆ సువార్త వలనే నేను కృపను పొందాను. ఆ సువార్త సత్యమును బట్టే అపోస్తలుడయ్యాను. ఇది నా జీవితంలో పనిచేసిన సువార్త. ఇది పర్సనల్ గాస్పల్. సువార్త ఎప్పుడైనా వ్యక్తిగతంగా నువ్వు అనుభవించకుండా నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తే ఈ సువార్తను ఎవడు తీసుకోడు. ఈ ముందు కూర్చున్న నాయుడు గారు, నా ముందు కూర్చున్న తమ్ముడు ఆనంద్ విజయకుమార్ గారు, నేను కూడా అంతే. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మాకు పెద్ద మొఖాలు ఇస్తున్నాడు. కొంతమందికి అర్థం కాల. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మొఖాలు కొంచెం పెద్దగా చేస్తున్నా. అక్కడ అలా తిమోతి గారు వింటున్నారా? ఇంకెవరు కనబడడం లేదు. మా కిషోర్ గారు కనబడలేదంటే చాలా పెద్ద ముఖం అయింది. ఏడి రాలేదు, కనబడటం లేదు. ఆయన వెంట్రుకలు అలాగ వెళ్ళిపోయాయి. నాకు కూడా దేవుడు దీవిస్తున్నాడు రోజు రోజుకి. లోపల పోతున్నాయి వెంట్రుకలు. గౌరవమైన వస్తుందని, లేకపోతే కుర్రగాడు అనుకుంటున్నారు. ఈ వెంట్రుకలు అటు తెల్లగవడం లేదు అన్నీ. అందుచేత 55 వచ్చేసినా తెల్లగవడం లేదు. ఒక ఆయన అన్నాడు, రంగేస్తున్నారా మీరు అన్నాడు. వేయలేదండి అన్నాను. లేదు వేస్తున్నాం అన్నాడు. తెల్లగవుతాయి, ఎప్పుడవుతాయని చూస్తున్నానండి, గౌరవమైన వచ్చుద్దని. తెల్లగవడం లేదు, తెల్లగవాలంటే ఏడు చెప్పన్నా నేను. మీరు కలర్ వేయటం లేదా, మీరు వేస్తున్నారని. నా ఒంటికలు నల్లగున్నాయంట, ఆడికి ఏమంట వచ్చిందో నేను చెప్పిన వాక్యం వినడానికి. మా ఇద్దరు మనుషులు ఉంటారా బాబు సంఘాల్లో? నువ్వు వినవలసింది దేవుని వాక్యం కానీ నువ్వు రంగేస్తున్నావు. అసలు ఎటాక్లో వచ్చాడనమాట విశాఖపట్నంలో. విషయం ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నాయుడు గారు, అక్కడ తిమోతి గారు, ఇక్కడ తమ్ముడు ఆనంద్ విజయకుమార్ గారు, నేను ఇగో ఈ నూనె రాయండి, మీకు జుత్తే జుత్తు అని చెప్పామనుకోండి, మా నూనె ఎవడ కొంటాడు చెప్పండి? ఇక్కడ ఎవడ కొంట.
అదేదో ముందు రాసుకొని మీరు జుత్తు తెచ్చుకోరాదా, మీకే మీదకు పోతా ఉంటేను అని అంటారా? మరి సువార్తను ఒక మనిషికి అందిస్తున్నప్పుడు ఆ సువార్త ముందు నీ అనుభవంలోకి వచ్చిందా, ఆ సువార్త నీలో ఏం చేసిందో అది ఈ అనుభవాన్ని చెప్పలేకపోతే, వినండి ప్రియులారా, నీవు చెప్పేటువంటి ఈ ప్రోడక్ట్, నువ్వు అందిస్తున్నటువంటి ప్రోడక్ట్ ఎవడు కొంటాడు చెప్పు? ఈరోజు చాలామంది సువార్తను అనుభవించరు, సువార్త వారి జీవితంలో తెచ్చిన మార్పును, ట్రాన్స్ఫర్మేషన్ని వారు కలిగి ఉండరు. సువార్త చెప్పి నమ్ముకో అంటే ఎందుకు నమ్ముకుంటాడాడు? నీ ముందు ఏమనలేక నమ్ముకుంటానంటాడు. నీ జీవితం వాడు తెలిసి వెనకాల వీడి దగ్గరికి వెళ్తే ఏదో ఆ యేసుప్రభు నమ్మని కూడా అంటాడండి. ఆడు బతికే బాగోదని వెనకాల పెట్టి అనుకుంటాడు. ముందు సువార్త నేను రూపాంతరపరచని, ముందు సువార్త నీలో మార్పు తీసుకుని రాని, అది తీసుకుని వచ్చింది కాబట్టి అది చెప్పడానికి ఏముంటుందో తెలుసా అండి? చచ్చేటంత దమ్ముంటుంది. అదే ఉంది పెద్ద మనిషికి. సిద్ధముగా ఉన్నాను చెప్పరే, సిగ్గుపడవాడిని కాడు. 5 దారులు ఉన్నాయి నాకు, ఏ దారిలో వచ్చినా నేను చావలసిందే రోమా పట్టణానికి, కానీ రెడీగానే ఉన్నాను నేను, సిగ్గుపడను నేను. ఎందుకో తెలుసా? నేను సువార్తనే, ఇది వాగ్దానం చేయబడింది, ఇది నిరూపించబడింది, ఇది వ్యక్తిగతంగా నాకే సొంతమైంది. నేను 3 చెప్పాను, 4 చెప్తాను రండి. 16వ వచనంలో ఇలా రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను. 16లో సువార్తను కూర్చొని సిగ్గుపడేవాడిని కాను, తర్వాత ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమిటి మన దగ్గర ఉన్న సువార్త అంటే? ఇది పవర్ఫుల్ గాస్పల్, ఇది శక్తితో కూడిన సువార్త. నమ్ము ప్రతివాడికి, వాడు యూదుడన్నా కావచ్చు లేదా గ్రీసు దేశస్తుడన్నా కావచ్చు, అలాగనే ఆ మనిషి పెద్ద నాగరికత తెలిసినోడన్నా కావచ్చు, లేకపోతే సితియనుడైనా కావచ్చు, నాగరికత లేనోడైనా కావచ్చు, అధికారైనా కావచ్చు, అడుక్కునేవాడైనా కావచ్చు, ఎవరికైనా కానీ ఈ సువార్త నమ్మే ప్రతి వానికి రక్షణ కలుగు చేసే శక్తి దీనికి ఉంది. ఇది పవర్ఫుల్ గాస్పల్. ప్రియులారా, చీకటి ఖండాల్లోనికి పోయి వెలిగించేసింది ఆ మనుషుల్ని. బట్టగట్టుకోవడం తెలియని వాళ్లకు, ఏమండి చదువు సంజలు లేని వాళ్లకు, చివరికి వైద్య సదుపాయం లేని వారికి, మంచి జీవితం జీవించాలట్లో తెలియని వారికి, క్యానిబల్స్ నరమాంస భక్షకులకు జీవితాలు మార్చిందండి చీకటి ఖండాలకు పోయి సువార్త. వినండి, అందుకే ఇది శక్తి కలిగిన సువార్త. ఇది ఎక్కడకపోతే అక్కడ జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి, రూపాంతరపరచబడతాయి. నీ జీవితంలోకి వెళ్తే అది నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయాలా, అది ఎక్కడకపోతే అక్కడ రూపాంతరపు అనుభవాలు వస్తాయి. మా ప్రాంతాల్లో ఎరుగుంది, ఆయనతో పోయాను నేను, నాకు బాగా జ్ఞాపకం, 3 సార్లు పోయాను సువార్తకి. ఆయనతో సువార్తకి వెళ్ళాలంటే సరదాగా ఉండేది, కానీ రక్షించబడిన కొత్తలో భలే ఇబ్బంది ఉండేది. ఎందుకంటే చోటుకి తీసుకెళ్ళి మా బట్టలను ఇప్పించేసేవాడు. మొత్తం బట్టలన్నీ ఇప్పించి ఎక్కడేమో చిన్న గోచి కట్టుకొని తలకేమో గుడ్డ కట్టుకొని పదండి బాబు అనేవాడు ఆయన. ఎందుకనంటే బట్టలు లేని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి సువార్తకి. బట్టలు వేసుకున్న వాళ్ళు కనబడితే పారిపోతుండేవాళ్ళు ఆ రోజుల్లో. ఈస్ట్ వెస్ట్ గోదావరీస్లో ఉన్న గోదావరి డెల్టా మిషన్ వాళ్ళు బాగా సహకరించేవారు ఆయనకి. ఆ రోజుల్లో ఆయన మీటింగ్ పెడితే 10,000 మంది వచ్చేవాళ్ళండి. కోయా, సంతాలి ప్రజలండి, ట్రైబల్స్ వచ్చేవారు 10,000 మంది. ఎవడు వంట వాడు వండుకొని అక్కడ ఒకే దగ్గర ఉండి వాక్యం విని పెద్ద సెలబ్రేషన్లా చేసుకునే వాళ్ళ మధ్య చేశాడు ఆయన. ఆయన పేరు నారాయణ్ పాల్. ఆయన సువార్త చెప్పిన తొలి రోజుల్లో గోచి కట్టుకొని తలకి గుడ్డ కట్టుకొని వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాలి. ఈ రోజున మీరు సీతంపేట, దోనుబాయి, శ్రీకాకుళం, పర్లాకమిడి బోర్డర్లో ఉన్న ఆ ట్రైబల్స్ని ఎవరైనా చూడండి, మాకంటే ఆలు సోకులు ఎక్కువైపోయాయి. కానీ ఈ రోజున చూస్తుంటే మంచి చదువులు చదువుకుంటున్నారు, లేదంటే మంచిగా కుటుంబాలు చక్కబెట్టుకుంటున్నారు. కుటుంబ జీవితం అంటే ఒక నిబద్ధత ఉండాలని నేర్చుకున్నారు. ఈరోజు వాళ్ళు చూస్తూ ఉంటే ఎవర్రా మీకు బాగు చేసిందనంటే యేసు ప్రభు, ఆయన సువార్త. కానీ దౌర్భాగ్యం ఏంటో కానీ ఆ సువార్త వెళ్తే మనుషుల జీవితాలు మారుతుంటే మారనివ్వడానికి ఇష్టపడరు కొంతమంది ఈ దేశంలో. ఈ దేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో చెప్పమంటారా? చెప్తాను, వినండి. మధ్యప్రదేశ్ నుంచి బీహార్ బోర్డర్లో ఒక భయంకరమైన తెగ ఉంది. ఇక్కడే హైదరాబాద్లో రూఫస్ గారని మా పాస్టర్ గారి తాలూకా తమ్ముడు, ఇంగ్లీష్ లెక్చరర్, ఇక్కడే మినిస్ట్రీ మొదలుపెట్టారు అంకుల్. ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు. నేను ఒక దగ్గర వెళ్ళాలి, ఆయన వేరే దగ్గర వెళ్ళాలి, కలుసుకున్నాం. ఆయనే పిలిచారు, నేను గుర్తుపట్టలేకపోయాను. ఆయన పిలిచి, బాబుస్వామి ఎట్లున్నామంటే బాగున్నాను అంకుల్,
ఏంటి మీరు ఇలా కనబడ్డారంటే, నేను ఇట్లా మినిస్ట్రీకి వెళ్తున్నాను, ఆఫ్రికా వైపు పోతున్నాను, సరే ఫ్లైట్ కొరకు కూర్చున్నాను. నువ్వెక్కడికంటే, నేను ముంబైకి పోతున్నాను అంకుల్ మినిస్ట్రీ కొరకు. మంచి ఇద్దరు కూర్చున్నాక వాళ్ళ ఒక పాప చాలా మిషనరీ మైండెడ్ అమ్మాయి ఉండేది. అసలు ఆమె క్రిస్మస్ బట్టలు కూడా కొనుక్కోకుండా అది సేవకులకు ఇచ్చేటువంటి మనస్తత్వం ఆ పిల్ల దగ్గర ఉండేది నేను ఎరుగుదును. ఆ పిల్ల ఎందుకో జ్ఞాపకం వచ్చి నాకు, అంకుల్ పాప ఏం చేస్తున్నది అన్నాను. ఆ పాప ఏమంటే మధ్యప్రదేశ్ బీహార్ ఆ బోర్డర్లో ఒక ట్రైబ్ దగ్గర పనిచేస్తుందట. వాళ్ళ గురించి ఆయన చెబుతుంటే నా భలే దుఃఖం అనిపించింది. అక్కడ ఉన్న ట్రైబ్ ఎలాగున్నారంటే ప్రజలు, మనం కారు మీద పోయామనుకో స్వామి, వెళ్తే మొత్తం మగాళ్ళంతా చుట్టుముట్టేస్తారు. చుట్టుమించి ఒకడు వచ్చి అంటాడట, నా కూతురు చాలా అందంగా ఉంటుంది, నీ కొరకే రెడీగా ఉంది, వచ్చేస్తావా నా ఇంటికి అడుగుతాడంట ఒక తండ్రి. ఒక భర్త అంటాడు, నా భార్య చాలా అందంగా ఉంటుంది, నీ కొరకే రెడీగా సిద్ధపడి ఉంది, వచ్చేస్తావా నా ఇంటికి అని హస్బెండ్ అడుగుతాడట. మా చెల్లి చాలా అందంగా ఉంటుంది, నీ కొరకే రెడీ ఇంట్లో కూర్చుంది, వస్తావని అడుగుతాడట. చివరికి ఒక చిన్న పిల్లాడు స్వామి, వాడు చేయి పట్టుకుని అడుగుతున్నాడు, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా, నీ కొరకే రెడీ ఉంది అని అడుగుతున్నాడంట పిల్లాడు. అలాంటి వాళ్ళ మధ్య పాప పోయి మినిస్ట్రీలో ఉంది, బాబు నువ్వు ఎప్పుడైనా నార్త్కు పోతుంటావుగా తరచుగా, నువ్వు వెళ్ళాలి వాళ్ళ మధ్యలోకి అన్నాడు. వెళ్తానని చెప్పాను. అది వింటున్నప్పుడు మేరా భారత్ మహాన్ అని అరుస్తున్నారే, ఇలాంటి దౌర్భాగ్యమైన విధానాలతో మనుషులు పాడైపోతుంటే ఏం చేశాయి ఈ ప్రభుత్వాలు, ఏం చేశారు ఈ పొలిటికల్ లీడర్స్? అరే భార్యలను, కూతుర్ని, అమ్మను, చెల్లిని వ్యభిచారానికి పంపించే మగాళ్ళున్న ఈ దేశంలో వాళ్ళ కొరకు ఏమీ చేయాలనేటువంటి ఆలోచన లేదు. కానీ మేరా భారత్ మహాన్ అని అరుస్తున్నారేంటి? ఏముంది నీ దేశ గొప్పతనం? ఉన్నాయిలేండి మన దేశ గొప్పతనాలు, అవి చెప్పుకోవలసిన చెప్పుకుందాం. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటుంటే ప్రియులారా, వీళ్ళ మధ్యలోకి వీళ్ళ నాగరికత ఎవడు నేర్పిస్తాడు, వాళ్ళ పాపాన్ని ఎవడు ఖండిస్తాడు, వాళ్ళ పవిత్రంగా అయ్యే మార్గాలు ఎవరు చెప్తారు? అది చెప్పగలిగినోడు భూమి మీదకు మిగిలింది క్రైస్తవుడు మాత్రమే. వాళ్ళేమో పండగలు చేసుకొని అక్కడ కూర్చున్నారు, స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతమని ఎవరిని బాగా తాళాలు వాయించుకుంటా, ఎవరిని మీటింగ్లు పెట్టుకుంటా, భోజనాలు తింటా మనం కూర్చుంటున్నాం ఇక్కడ. ఈ శక్తిగల సువార్తను తీసుకువెళ్ళేవారు ఎవరు? వినండి వినండి ప్రియమైన, మనుషులను ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తిగల సువార్త. నేను అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో ఏమండి ఒక ట్రైబ్ ఎరుగుదును, 80,000 మంది ఉన్నారండి ఒకే దగ్గర అడవిల్లో. 80,000 మంది ఉన్నారండి ఒకే దగ్గర అడవిల్లో. ఆ ట్రైబ్ పేరు బ్రూ ట్రైబ్. విడ్డూరం చెప్పనా, ఇండియా గవర్నమెంట్ మీరు మాకు చెందిన వాళ్ళు కాదు, మీరు మియన్మార్ నుంచి వచ్చేసారు, మా దేశంలో పౌరసత్వం లేదు, వీళ్ళు మనోళ్ళు తగిలేశారు. వాళ్ళేమంటున్నారు బర్మా వాళ్ళు, మీకో మాకేమి సంబంధం లేదు, మీరు ఇండియన్స్ అని వాళ్ళు రానివ్వటం లేదు. పాపం అరుణాచల్ ప్రదేశ్ ఆ అడవిల్లో జంగిల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బ్రతుకుతున్నారండి. భయంకరమైన చలి భరిస్తున్నారు, ఎండకెండుతున్నారు, వానక తడుస్తున్నారు, అడవిలో దొరికినవేవో కొట్టుకొని ఏదో తింటున్నారు, డబ్బుల కొరకు అవసరమైనవి కొట్టుకొని అవి అమ్ముకొని బతుకుతున్నారు. సుమారు 80,000 మంది పైన ఉన్నారు. ఇలాంటి వారు కనబడరా ఈ దేశ నాయకులకు? వీళ్ళు భారతదేశ పౌరులు కారా? కానీ భారతదేశ పౌరులు కాదా పక్కన పెట్టు, నీలాంటి మనుషులు కాదా వాళ్ళు? వినండి వినండి ప్రియులారా, దేవుని వాక్యం పోతే వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయి, వాళ్ళు నాగరికత నేర్చుకుంటారు, చదువుకుంటారు. ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, ఈ రోజున దేవుని వాక్యం ఇది శక్తి కలిగిన సువార్త గనక వెళ్ళే దగ్గర మనుషుల జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్స్, ఈ దేశంలో ఉన్న మతోన్మాదులు, సాటి భారతీయులు మంచిగా బతకడానికి ఇష్టం లేక ఇంకా ఉక్కుపాదం వేసి నలిపేస్తున్నారు. ఆలోచించవలసిన క్రైస్తవులం ఆలోచించకుండానే నిమ్మక నీరెత్తినట్టుగా ఇళ్లల్లో పడి చస్తున్నాం. మనం ఏం చేస్తున్నామట? ఏమండి ఏమి సాగుతుందంట? అసలు కన్సర్న్స్ ఉన్నాయా? ఏమండి పీపుల్ కన్సర్న్, ఏమంటే ప్రజల గురించిన పట్టింపు మనకుందా? నశించిన వారి కొరకు పట్టింపు ఉందా అనేది ఆలోచించవలసిన కీలకమైన విషయం. ఇంకెక్కువ చెప్పలేను, సమయం అయిపోతుంది గనక. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. వాగ్దానం చేయబడింది, నిరూపించబడింది, వ్యక్తిగతమైంది, శక్తి గలది. 5వ సంగతి చెప్తాను వినండి. రోమిలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 15వ వచనంలో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అనటంలో ఏమంటున్నా, నా దగ్గరున్న సువార్త ప్రకటించడానికి సిద్ధంగా నన్ను చేసిందే ఇది ప్రీచబుల్ గాస్పల్, ప్రకటించడానికి సరిపోయే సువార్త. రోమిడికైనా చెప్పగలను, గ్రీసు దేశస్థుడికైనా చెప్పగలను, ఎవరికైనా ఇది ప్రీచబుల్, ప్రకటించడానికి సరిపోయే సువార్త. ఈరోజు క్రైస్తవుడి దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్న సువార్త ఇది ప్రకటించడానికి సరిపోయే, ఎవరికైనా ప్రకటించవచ్చు. ఒకవేళ నన్ను అడిగితే మా ట్రైబల్ వాళ్ళకి చెప్పే సువార్త ఏదైనా ఉంటే, ఎవడు చదువురాని మెట్ట ముసలమ్మలు చెప్పే సువార్త ఏదైతే ఉందో మా జిల్లాలో వాళ్ళకే సువార్త చెప్తాము. ఏమంటే ఐఏఎస్ ఆఫీసుల ముందు నిలబడితే అదే సువార్త చెప్తాం. కాకపోతే ఇక్కడ కొంచెం ఇంటలెక్చువల్ కప్ ఉంటుంది, అక్కడేమో ఇలిటరేట్ కప్ ఉంటుంది. కప్పు వేరు కానీ లోపల కంటెంట్ ఒకటే, కప్పు చేంజ్ అవుతుంది అంతే. చదువుకున్న వాళ్ళ దగ్గర కొంచెం ఇంటలెక్చువల్ విషయాలతో ఏమండి మసాలా పెట్టి చెప్తాము. యేసు పుట్టాడు, యేసు మరణించాడు, యేసు తిరిగి లేచాడు, యేసు వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, ఆయన గురించిన కంటెంటే కదా. కాకపోతే ఒక తెలివైన మాటలతో మసాలా కలిపేవన్నమాట. వీళ్ళు చదువు రాదు కాబట్టి కొంచెం స్థాయి దిగి చెప్తాం. ఈ సువార్త ఎలాంటిదంటే ఎవరికైనా ప్రకటించడానికి సరిపోతుంది. బాగా చదువుకున్నోడికైనా అదే మాట్లాడరే, చదువు లేనోడికైనా అదే, నాగరికత కలిగినోడికైనా అదే, నాగరికత లేనోడికైనా అదే. మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఓ ప్రోగ్రాం పెట్టుకుంటే వాక్యం చెప్పడానికి పిలిచారు శ్రీకాకుళం వాడిని. ఏమండి మా శ్రీకాకుళంలో మా మెట్ట ముసలమ్మలకి ఏం చెప్పానో ప్రిన్సిపల్ సెక్రటరీస్కి అది చెప్పా. వాళ్ళకి సరిపోయింది, వీళ్ళకే సరిపోయిందండి. ఈ బైబిల్లో ఉన్న సువార్త ఎవరికైనా సరిపోయేది. నీవు అది తెలియక అమ్మో వాళ్ళకి తేలిక మాటలు చెప్పాలా, వీళ్ళకి గట్టి మాటలు చెప్పాలా, గట్టో తేలికో ఏమండి చెప్తున్నప్పుడు ఆడియన్స్ని అర్థం చేసుకొని నువ్వు కొంచెం చెప్పగలిగితే ఇది ఎవరికైనా సరిపోయే సువార్త. ముగింపుకు వచ్చేస్తున్నాను, వినండి. అందుకని అంటాడు ఇది ప్రీచబుల్ గాస్పల్, ఇది ప్రకటించడానికి సరిపోయే సువార్త. అందుకే ఈ సువార్త నిమిత్తం నాకు చచ్చేటంత ధైర్యం ఉంది. ఇది మనసులో పెట్టుకోండి. వాగ్దానం చేయబడిన, నిరూపించబడిన, వ్యక్తిగతమైన, శక్తివంతమైన, ప్రకటించడానికి సరిపోయే సువార్త నా దగ్గర ఉంది. అది నేను ఎరుగుదును. అందుకే ప్రకటించడానికి యూదుడికి వెళ్ళినా చస్తానని తెలిసినా పోవాలనిపిస్తుంది, క్రైస్తవుడిగా వెళ్ళినా చస్తానని తెలిసినా పోవాలని ఉంది, నేను రోమా పౌరుడిగా వెళ్ళినా చస్తానని తెలిసినా పోవాలనే ఉంది, యాత్రికుడిగా వెళ్ళినా చస్తానని తెలిసినా చావాలని ఉంది, అలాగనే ఒక సందేశకుడిగా వెళ్ళినా చస్తానని తెలిసినా చావాలనే ఉంది. కానీ ఇది అనేకులను రక్షించాలి, అనేకులను నరకపు ఊబి నుంచి బయటకు లాగాలి, అది నా కన్సర్న్ అంటున్నాడు. దీనికి ఒక ఏమండి హిస్టారికల్ ఈవెంట్, సంఘటన, చారిత్రక సంఘటన కలిపి చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను. రండి ప్రియులారా, రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథంలో చదువుతున్నాను చూడండి. 7వ అధ్యాయంలో ఒక సంగతి మీతో చెప్పదలిచాను. ప్రియులారా, ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాము, 2వ యెరోబాము రాజుగా ఉన్న రోజుల్లో సిరియా రాజు అయిన బెన్హదదు యెరోబాము మీద దాడి చేస్తూ వస్తున్నాడు. దాడి చేస్తూ వస్తుంటేను వినండి ప్రియమైన స్నేహితులారా, మెట్టుకు ఏమంటే ఆ దాడి వలన ఇశ్రాయేలు దేశమంతా కరువుతో నిండిపోయింది. అది ఎంత కరువు వచ్చిందంటే ఇశ్రాయేలు దేశంలో ఆ కరువును ఇలా రాయబడి ఉంది. లేఖన రాజులు 2వ గ్రంథం మీరు 6వ అధ్యాయం కానీ చదివితే ఆ రోజున వచ్చిన కరువుకు, వింటున్నారా ప్రియులారా, గాడిద తల 80 రూపాయలకు అమ్మబడుతుంది, అరపావు పావు రూపాయట 5 రూపాయలకు అమ్మబడతా ఉంది. గాడి తలకాయ ఎందుకండి 85 రూపాయలంటే ఆ గాడి తలకాయ ఉడికించుకొని దాని యొక్క సూప్ తాగి దాని మాంసం తిని కడుపు నింపుకుందాం అనుకుంటున్నారు. తినని గాడిదని తినవలసి వచ్చింది. మరి పావు రూపాయలు ఎందుకంటే ఈ పావురాలు ఎక్కడెక్కడో ఎగిరి గింజలు తింటే అవి టాయిలెట్లోకి వెళ్తే పావు రూపాయలో అరగని గింజలు ఏమైనా దొరికితే పావు రూపాయ కొంచెం నీళ్ళతో కడిగించుకుంటే అడుగుని కింద గింజలు దొరికితే ఆ గింజలు కొంచెం ఉడికించుకొని అంబలు చేసుకొని తాగుదామనుకుంటున్నారు. పావు రూపాయలో మిగిలిన గింజలు అంబలు చేసుకుని తాగుదామని దాన్ని 5 రూపాయలు కొనుక్కుంటున్నారంట పావు రూపాయ.
గాడిద తలకాయను కొనుక్కుంటున్నారట. అది భరించలేని క్షామం. ఆ భరించలేని క్షామంలో ఇద్దరు సహోదరులు, అది కొండమెందుకు ఇది కొండమెందుకు, డబ్బులు లేవు, నా దగ్గర నాకు కొడుకున్నాడు, నీ దగ్గర నీ కొడుకున్నాడు, నీ కొడుకునేమో ఈరోజు తినేద్దాం, నా కొడుకుని రేపు తిందాం అని చెప్పి ఇద్దరు స్త్రీలు ఒడంబడక చేసుకున్నారు. మొత్తానికి స్త్రీ తన బిడ్డనిచ్చింది, కోసుకొని వండుకొని తినేశారు. కరువు అలా తయారు చేసింది వాళ్ళను. కరువు అలా తయారు చేసింది. రెండో రోజు ఆమె బిడ్డను కోసుకొని తినాలి, ఆమె ఇవ్వలేనంటుంది. నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను నేను చెప్పుకోలేను అని అంటుంది, ఇవ్వనంటుంది. ఇప్పుడు ఆ స్త్రీ రాజుగారు కంప్లైంట్ చేయడానికి, రాజు అట్లా తిరుగుతుంటేను, రాజా ఏదైనా నా చెయ్యాలంటే అతగాడు అంటాడు, మీరే కదా యెహోవా దేవుడిని నమ్ముతున్నారు, ఈ కరువుకి ఆ దేవుడే కారణం, వీడి విగ్రహారాధన, వీడి వ్యభిచారాలు, వీరి పాపాలు కారణమైతే క్షామానికి అంటే దేవుని మీద, దేవుని సేవకుడు ఎలీషా మీద అబండాలు వేస్తుంటే నేను ఎందుకు కరువు వచ్చిందో అది కాదయ్యా నేను అడుగుతున్నది. ఇద్దరు స్త్రీల మేము ఇట్లా అనుకున్నాము, నిన్న నా బిడ్డను కోసుకుని తినేసాము, ఈరోజు ఈ బిడ్డని ఇవ్వాలి, ఇవ్వనంటుంది, నువ్వు న్యాయం తెరచమని అడుగుతున్నానంటే గుడ్డ ముక్కలు ఎట్లా చింపుకుంటున్నాడు. అయ్యో నా పరిపాలనలో నా ప్రజలైన ఇశ్రాయేలీలు నరమాంస భక్షకులు అయిపోయారేమిటి అన్నది వాడు ఏడుపు. ఏడ్చి అంటున్నాడు, ఇదంతటి కారణం యెహోవా ప్రవక్త ఎలీషా ఉన్నాడే, అతగాడి వల్ల, ఒరే బాబు అతన్ని పట్టుకొని తెచ్చేయండి, అతని పని చూసేద్దాం అని మనుషుల్ని పంపిస్తే దేవుడు ఆ సంగతి ముందుగానే దైవజనుడికి చెప్పాడు. చెప్పి దేవుడు అన్నాడు, రేపటికి బోల్డంత ఆహారం దొరుకుతుందని చెప్పవయ్య ఒక సువార్త అన్నాడు. సరే వచ్చిన వాళ్ళకి అదే మాట చెప్పాడు. రేపటికి ఈ వేళకు షమ్రోను ద్వారం దగ్గర రూపాయి ఒకంటికో మానిక సన్నని పిండి దొరుకుద్ది, రూపాయి ఒకంటికి 2 మానికలు ఎవరు మీకు అమ్మబడతాయి, మీరు కరువుగా బాధపడొద్దని చెప్పడానికి ఏమండి దైవజనుడు సందేశం పట్టుకుని ఉన్నాడు. వచ్చిన వాళ్ళ సందేశం విన్నారు. వింటే ఆ సందేశం విన్న ఒకడు అంటాడు, రాజుగారి దగ్గర సన్నిహితంగా ఉండే ఒక అధిపతి అంటాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా అలాగ జరుగునా, ఆకాశమందు యెహోవా కిటికీలు తెరిచినా ఈ క్షామం తీరుతుందా? ఈ దైవజనుడు తప్పించుకోవడానికి మాట చెప్తున్నాడు అని అంటే దేవుని సేవకుడు అన్నాడు, సరే అది జరగడం నువ్వు కళ్ళారా చూస్తావు కానీ నువ్వేమి తినకుండా చస్తావురా బాబు అన్నాడు. దేవుని మాట నమ్మడం లేదుగా, ఇవన్నీ జరగడం చూస్తావు కానీ నువ్వేమీ తినలేవన్నాడు. ప్రియులారా, అప్పుడు జరిగిన విషయం మీరు ఎరుగుదురు. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ప్రియులారా, ఆ సిరియన్లు అంతా, బెన్హదద్ సైన్యం అంతా వారు గుడారాలు వేసుకుని ఉంటేను దేవుడు భయంకరమైనటువంటి కలవరాన్ని వారి మధ్య తీసుకుని వచ్చాడు. అది మీరు చదివితే 7వ అధ్యాయం 4వ వచనం నుంచి మీరు చదువుతారు. వారి మధ్య కలవరం వచ్చింది, చీకటి వచ్చింది. ఆ కారణం చేత సిరియన్లు కొంచెం భయపడి మొత్తం అన్నీ వదిలేసిపోయారు. వారు వండుకున్న వంటలన్నీ వదిలేశారు, వారు తెచ్చుకున్న తినుబండారాలన్నీ వదిలేశారు. ప్రియులారా, వాళ్ళు పారిపోయిన తర్వాత ఆ దేశంలో మిత్రులారు 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఏదైనా తిందామంటే వాళ్ళు పడేస్తే కదా పెంట మీద మన కడుపులు నిండేది, ఊర్లోకి వెళ్తే కుష్ఠరోగులు వచ్చారని రాళ్ళతో కొట్టి చంపేస్తారు మనల్ని, ఊర్లోకి వెళ్ళలేము, వీళ్ళు పెంట మీద పడిస్తే మనకు భోజనం, వాళ్ళకే తినడానికి ఏమి లేకపోతే ఇక మనకేం దొరుకుద్ది పెంట మీద, ఎక్కడున్నా ఆకలి సచ్చేలాగున్నాం, శత్రువుల దగ్గరికి వెళ్తే చంపినా చద్దాం, పదండి శత్రువుల దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. వెళ్ళేస్తే శత్రువులు ఎవడు కనబడ్డంలా, ఆ పొయ్యి మీద ఏదో ఉడుకుతుంది, ఈ పొయ్యి మీద ఏదో ఉడుకుతుంది, ఆల్రెడీ ఉడికింది, ఈ టెంట్లో ఏదో కనబడుతుంది, ఆ టెంట్లో కనబడుతుంది, శత్రువులు కనబడడం లేదు. 4 కుష్ఠరోగులు పండగ చేసుకొని ఈ గుడారంలో ముద్ద తిని ఆ గుడారంలో ముద్ద తిని ఒకవేళ బయటకు వచ్చే డ్యాన్సులే వేస్తున్నారేమో 4. ఓ మనకు బోల్డంత భోజనం దొరికింది, ఎవడూ లేడు ఇక్కడని వాళ్ళు భలే గంతులు వేస్తున్నారేమో, సడన్గా డ్యాన్స్ ఆగిపోయింది. వాడు ఆగండ్రా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? డ్యాన్స్ ఆపి వాడు అన్నాడు ఒక మాట, మనము చెయ్యు పని మంచి పని కాదు, మనము చెయ్యు పని మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకన ఉండనేలా తెల్లవారి వరకు మనకి ఇచ్చట ఉంటే ఏదో ఒక అపాయం సంభవించును గనక మన వెళ్ళి రాజింటి వారికి సంగతి చెబుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని బయలుదేరుతున్నారట. శత్రువుల దండుపేటలోనికి, ఇక్కడ పెంట దగ్గర ఉన్నా చస్తాము, శత్రువులు దండుపేటకి వెళ్ళినా చస్తామని వెళ్ళినటువంటి వారు ఇప్పుడు ఆహారం ఉందని తెలిసి ఇప్పుడు రాజు ఇంటికి రావడానికి మళ్ళీ బయలుదేరారు. రాజు ఇంటి వారు ఇస్రాయేలు షమ్రోను వాళ్ళు, బాబు రండ్రా కుష్ఠరోగులు అంటారా,
రాళ్ళు విసురుతారు. ఈ నలుగురికి ఆ విషయం తెలుసు. మన దగ్గరున్న ఈ గుడ్ న్యూస్, మన దగ్గరున్న గాస్పల్ మనం చెప్పడానికి వెళితే వాళ్ళు మన మీద రాళ్ళు విసరవచ్చు, కొట్టవచ్చు. వాళ్ళు కొడితే దెబ్బలు కాద్దాం, చివరికి రాళ్ళతో కొట్టి చంపేస్తే చచ్చిపోదాం. కానీ వాళ్ళకి ఆహారం ఉందనే శుభవార్త వాళ్ళకి చెప్పి చచ్చిపోదాం. ఎదురుగా చావు ఉందని తెలిసిపోతున్నారండి. అందుకు ఒక ఆయన అన్నాడు, ఈ కుష్ఠరోగులు గట్ట శరీరానికి కుష్టుందేమో కానీ వారి ఆత్మలకు కుష్టు లేదట. ఈరోజు మందిరంలో కూర్చున్న మనలో చాలామందికి శరీరానికి కుష్టు లేదు, కానీ మన హృదయాలకు కుష్టు పట్టేసింది. హృదయాలకు కుష్టు పట్టేసింది. పౌలు ఛాలెంజ్ చేస్తున్నాడు మన అందరినీ. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడో తెలుసా? చావడానికి నేను వెళ్ళాను, చివరికి అలాగే సువార్త కొరకు చనిపోయాడు అనుకోండి. చావడానికే వెళ్ళాను, నాశనానికి జోగుతున్న వారిని రక్షించడానికే వెళ్ళాను, నశించు ఆత్మల కొరకు నేను పోయాను. ప్రియులారా, నశించు ఆత్మలు చూసినప్పుడు ఆత్మలో పరితాపం పట్టలేని వాడయ్యాడు దేవుని సేవకుడు. ఈ రాత్రి వేళ మీ సహోదరునిగా దేవుని సేవకుని అడుగుతున్నాను, ఏంటి నీ మనస్తత్వం? సువార్తను ఎరుగుదవా? ఎరిగితే ఆ సువార్త సత్యం మీద నీ జీవితాన్ని కట్టుకున్నావా? కట్టుకున్న మాట నిజమైతే దాని కొరకు చచ్చేటంత దమ్ము నీకుందా? ఉంటే చావడానికైనా పోతావా? కుష్ఠరోగులు ఛాలెంజ్ చేస్తున్నారు, అటు పౌలు కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ మాటలు విన్న మనం అయిపోయింది కాన్ఫరెన్స్, వెళ్ళిపోతాం భోజనాలు చేసి, రేపు తెల్లవారికి ఎవరింటికి వాళ్ళు పోయే పని ఉంది మనందరికీ. కానీ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, పౌలు అంటున్నాడు, నాకున్నటువంటి భారం అది, నశించిన వారికి సువార్తను చెప్పాలి, వారిని సంఘంలో తీసుకుని రావాలి, వారి మధ్య సంఘ స్థాపన చెయ్యాలి, వాళ్ళకి వాక్యం బోధించి క్రీస్తునందు వారిని సంపూర్ణులుగా చెయ్యాలి. అంతవరకు నాకు చాలా భారంగా ఉంటుంది. సువార్తను ప్రకటించవలనన్న భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. మరి ఈ రాత్రి వేళ ఏమని అనుకుంటున్నావో, నీ సంగతి ఏంటో అది నువ్వే ఆలోచించుకోవాలి. ఒక తీర్మానం, ప్రభువా, పరిస్థితులు ఏమైనా నా పరిధిలో, నా మిషన్ ఫీల్డ్, నా పరిధిలో ఏమైతే ఉందో అదే నా మిషన్ ఫీల్డ్. సువార్త సత్యమును బట్టి బతుకుతాను, ఆ సువార్త సత్యాన్ని కొంతమంది చెబుతాను, నాదే నా మిషన్ ఫీల్డ్ అనుకుంటాను. సహోదరులకి అంటాను, కోడల పిల్లగా ఒక ఇంటికి పోతే మీ అత్తమ్మ ఇల్లే నీ మిషన్ ఫీల్డ్. యూనివర్సిటీలో చదువుకోవడానికి పోతే యూనివర్సిటీ క్యాంపస్ నీ మిషన్ ఫీల్డ్. ఒక వీధిలో నువ్వు బ్రతుకుతుంటే ఆ వీధే నీ మిషన్ ఫీల్డ్. అలాగే నువ్వు జాబ్ ప్లేస్లో నువ్వు జాబ్ చేస్తుంటే నీ జాబ్ ప్లేసే నీ మిషన్ ఫీల్డ్. సేవకుడపై నువ్వు ఒక గ్రామానికి పోయి సువార్త పని కొరకపోతే ఆ గ్రామం అంతా నీ సువార్త క్షేత్రమే. చెప్పడానికి ఏవండి, నీ దగ్గర సువార్త ఉంది, నువ్వు చెప్పకుండా మౌనమైతే నీ కళ్ళ ముందు చాలామందిని నరకపు నట్టేటకు తోసే ఒక దోషిగా, ఒక నేరస్తులుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళం పరిగణించబడతాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఏ సువార్తనైతే విని దేని కొరకైతే మనం గట్టి పట్టు పట్టి దాని మీద స్థిరపడి మన జీవితాలు కట్టుకోవాలో అలాంటి ఆరాటం ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, ప్రియులారా, నిశ్చలనం, చలనమేమీ లేని వారుగా మనం అలా బ్రతకడం ఇదేమి న్యాయం? సువార్త అందని గ్రామాలు ఉన్నాయి, సంఘం లేని గ్రామాలు కూడా ఉన్నాయి. స్వామి అన్న, తమ్ముడు స్వామి, సేవకుడా బ్రదర్ స్వామి, సువార్తను ప్రకటించడానికి చచ్చేటంత రోషంతో నేను సువార్తను ప్రకటించే ఒక సువార్తికునిగా, సేవకునిగా, సేవకురాలుగా బ్రతుకుతాను, నా కొరకే ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఉంటే నేను ఒక పాట పాడుతూ ఉంటాను. చెయ్యత్తమని అడగను, అది తేలికైన పని. ప్రియులారా, ఈ పాట పాడుతూ ఉండగా ఒక తీర్మానం తీసుకుని, ప్రియులారా, మీరు ప్రభు సందులో నిలబడాలని కోరుతా ఉన్నాను. నశించు ఆత్మలెన్నో నీ చెంతనే ఉండగా ప్రభుని అడుగుతావా ఆయన హృదయ భారాన్ని? పాపంతో పెనవేసుకుని పోయారు మనుషులు, భారాలతో ఓడిపోయారు మనుషులు. అయ్యో, అటువంటి శాపముతో మునిగిపోయారు మనుషులు. అటువంటి ఆత్మలను చేరడానికి ప్రభు నిన్ను పంపించాలి అన్న ఆశ ఉంటే అడుగు ప్రభుని, ప్రభువా, నీ సువార్త పనిలో నేనుంటాను,
నా పరిధిలో నా శక్తి మేరకు నీ సువార్తను ప్రకటిస్తాను, సువార్త ప్రకారం జీవిస్తాను అనే మాట నీ మాట అయితే ప్రార్థన చేసుకుందాం.